अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అష్టాధ్యాయులో రెండవ అధ్యాయం మొదలు పెట్టుకున్నాము. అందులో సమాస ప్రకరణం మొదలు పెట్టుకున్నాము. ఆ సమాస ప్రకరణంలో కూడా మొట్టమొదటి సమాసం అవ్యయభావ సమాసం గురించి చెప్పుకుంటున్నాము. అందులో అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యర్థాభావాత్యయ సంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాద్ యథానుపూర్వ్య యోగ పద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు అనే సూత్రం యొక్క అర్థము, దాని యొక్క ఉదాహరణలు మనం చూశాము. వీటి యొక్క రూపసిద్ధి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దామండి. రూపసిద్ధి చూడండి. అందులో నిన్న ఒక్కోటి మనకు నిన్న అర్థం ఏం చెప్పామంటే, ఈ సూత్రం యొక్క అర్థము విభక్తి సమీప సమృద్ధి ఇటువంటి అర్థాల్లో ఇది ఏతేషు అర్థేషు ఏది అవ్యయం వర్తది, ఏది అవ్యయపదం ఉందో ఆ అవ్యయపదము సమర్థేన తత్ సమర్థేన సుబంతేన సహ సమస్యతే. ఆ అవ్యయపదం వేరే సుబంతం చేత సమాసం అవుతుంది, వేరే సుబంతం చేత కలిసి సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే అవ్యయభావ సమాసం అవుతుంది అని చెప్పి మనం నిన్న చూసామండి. ఏ సమాసం అవుతుంటే అవ్యయభావ సమాసం అవుతుంది అని చెప్పి నిన్న చెప్పుకున్నాము. వాటి ఉదాహరణ చూడండి, మీకు తెలుస్తుంది ఉదాహరణతోటి. అందులో ముందుగా విభక్తి అర్థంలో, విభక్తి అర్థానికి ఏమిచ్చా అంటే కుంభస్య సమీపం ఉపకుంభం. ఏంటండి ఇక్కడ చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. విభక్తి విషయంలో ఉదాహరణ చూస్తున్నాం ఇక్కడ. స్త్రీసు అధికృత్య అధి స్త్రీ అధి కుమారి. ఇక్కడ స్త్రీలను అతిక్రమించి అంటే స్త్రీలను అధికరించి అంటే స్త్రీలను లక్ష్యంగా పెట్టుకొని అయితే చేస్తారో అది వారిని ఆదరణ చేసుకుని చెప్పబడుతుందో వారిని అధి స్త్రీ అధి కుమారి. కుమారులను నిమిత్తం చేసుకుని ఆదరణ చేసుకుని లక్ష్యభూతంగా పెట్టుకుని ఏదైనా విషయ ప్రస్తావన చేస్తారో అటువంటి విషయంలో అధి కుమారి అని చెప్పి చెప్తాం. ఇక్కడ మొత్తానికి ఆ కుమారి యందు, ఆ స్త్రీల యందు అని తాత్పర్యం. సప్తమి భక్తి అర్థము తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఏంటి మనకు అధి స్త్రీషు అధికృత్య, స్త్రీషు అధికృత్య అని ఆ స్త్రీలను ఆరాధన చేసుకొని, స్త్రీషు అనే విభక్తి సప్తమి భక్తి బహువచనం కాబట్టి అదే విధంగా మనం విగ్రహవాక్యం తెచ్చుకుంటామండి. ఇప్పుడు అది స్త్రీషు అనే స్త్రీంగి, అది స్త్రీంగి, స్త్రీ సుప్పు అధి, స్త్రీ విగ్రహవాక్యం స్త్రీషు అధికృత్య ఇలా ఉందండి. తో ఆ విగ్రహవాక్యం సారంగానే విభక్తి ఇలా పెట్టుకున్నాం. స్త్రీషు సప్తమి భక్తి ఏకవచనం బహువచనం కాబట్టి తో స్త్రీ దాని విభక్తి ఏమో స్త్రీ శబ్దం చేత సుప్ విభక్తి గీ ఓ సుప్ బహువచనం సుప్ తీసుకొస్తాం. ఓకేనా? స్త్రీ సుప్పు అధి, స్త్రీ సుప్పు అది. ఇక్కడ పక్కన సు పెట్టుకోవాల్సిన అవసరం అది, ఎందుకంటే అవి అదే అవ్యయపదం కాబట్టి. ఓన్లీ స్త్రీసు సప్తమి భక్తి ఒకటే ఉంది కాబట్టి స్త్రీ సుప్పు అది అని పెట్టుకున్నాం. ఇప్పుడు స్త్రీ వేరుగా ఉంది, ఆ స్త్రీ శబ్దం సుప్రత్యం తెచ్చుకున్నాము. తర్వాత అది అనే అవ్యయపదం ఉంది. ఇప్పుడు ఈ రెండు పదాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇది మన ప్రకృతం వచ్చింది చెప్పిందంటే విభక్తిసు అర్థేషు అంటే విభక్తి అర్థంలో ఏదైతే అవ్యయపదం ఉందో, విభక్తి అర్థం ఏ పదం వచ్చింది అదే అవ్యయపదం వచ్చింది. సో విభక్తి అర్థంలో ఉండే అవ్యయపదం ఏంటి యత్ అది అనే అవ్యయపదం. ఆ అవ్యయపదము సమర్థేన సుబంతేన సహా అంటే వేరే సుబంతంతో, ఇక సుబంతం ఉంది అవ్యయపదానికి పక్కన సుబంతం ఉంది, సప్తమి ఉంది, సప్తమి భక్తి బహువచనం ఉందిగా అది సుబంతమేనా? సుబంతం అంటే 21 ప్రత్యయాల నుంచి ఏదో ఒక ప్రత్యయంతో వచ్చి తయారైనటువంటి శబ్దం అయితే ఉంది దాన్ని సుబంతం అంటాం. ఈ స్త్రీషునే సుబంత పదం,
కాబట్టి అధి అనే అవ్యయ పదము సుబంతంతో సమాసం అవుతుంది. సమాసం అంటే కలుపుతాం. సంక్షేపంగా రెండు పదాలను ఒకే పదంగా రాస్తాం. స్త్రీషు ఒక పదము, అధి అనే ఒక అవ్యయ పదము. సో రెండు పదాలను ఈ అధి అనే అవ్యయ పదము స్త్రీషు అనే విభక్తితోటి సమర్థ సుబంతంతో సమాసం చేసాము. ఏ సమాసం చేసినా అవ్యయీభావ సమాసం చేసుకున్నాము. ఓకేనా. ఈ సూత్రం వచ్చేసి ఇక్కడ అవ్యయం విభక్తి సమీప అనే సూత్రం ద్వారా సమీపే అర్థే ఏది అవ్యయం సమర్థేన సుబంతేన సహా సమస్యతే అని చెప్పి రెండుకి వచ్చి సమాసం చేస్తాం. సమస్యతే అవ్యయీభావశ్చ సమాసో భవతి అని చెప్పి సమాసం చేశాం. తో స్త్రీ సుప్పు అది దీనికి ఎదురుగా బాణం గురించి ఇచ్చి అని చెప్పాము. మన ప్రకృతి సూత్రం ప్రకారంగా అన్య సూత్రేన సమర్థేన అధి అవ్యయం సమర్థేన సుబంతేన సహా సమస్యతే అవ్యయీభావశ్చ సమాసో భవతి అని చెప్పి దీని యొక్క అర్థం రాస్తాం. రాసిన తర్వాత మళ్ళీ సమాసం చేయడం ఏం లాభం వస్తుంది? ఇప్పుడు సమాసం చేయడం వలన అధి స్త్రీ అనే పదము, సుప్ అనే పదము, అధి అనే పదం మొత్తం ఒకే పదంగా మారిపోయాయి. సమాసం చేయడం అన్ని ఒకే విధంగా ఒకే పదంగా మారిపోయి భిన్న భిన్న పదాలను ఒకే పదంగా మారిపోయాయి. సో సమాసం చేయడం ఏం లాభం వచ్చిందంటే వెంటనే కృత్ తద్ధిత సమాసాశ్చ, నువ్వు ఎవరికైతే సమాసం పేరు పెట్టావో అది ఏ సమాసమే కావచ్చు. ఇక్కడ అవిభావ సమాసం పెట్టుకున్నాం. ఎవరికైతే నువ్వు సమాసాన్ని పేరు పెట్టావో దానికి నేను ప్రాతిపదికను మరి కొత్త పేరు పెట్టేస్తాను అని చెప్పింది. మామూలుగా అధి సుప్పు స్త్రీ సుప్పు అధి, ఇది మన విగ్రహ వాక్యం అండి. సో ఇప్పుడు స్త్రీ సుప్పు అధికి ఆచార్య అది నీ అని రాదండి. స్త్రీషు కదండి, సప్తమి భక్తిలో ఉంది కదా. అవును స్త్రీ ఉంది, అది కూడా పెట్టుకోలేమో కదా. స్త్రీ సుప్పు అది నీ అండి. ఏకవచనంలో స్త్రీయ వస్తుందండి. నద్యో ఎలాగనో స్త్రీయ వస్తుంది. ఇది బహువచనంలో ఉందన్నమాట. అందుకే ఒక స్త్రీ కాదు కదా, చాలా మంది స్త్రీలు. ఒక స్త్రీ కాదండి, చాలా మంది స్త్రీలు ఉన్నది ఇక్కడ. అది కూడా వస్తుంది కదండి అంటున్నాను. అది కూడా అది అవ్యయ పదం కదండి. అవ్యయ పదానికి విభక్తులు ఉండవండి. అవ్యయం అంటే ఏదైనా విభక్తి ఉండదు, లింగం ఉండదు, వచనం ఉండదు, దాన్ని అవ్యయం అంటాం. అందుకే అక్కడ పెట్టుకోలేదు. ఓకేనా. మామూలుగైతే శబ్దం అంటే పెట్టుకునే వాళ్ళం. ఇది శబ్దమే కానీ అవ్యయ పదం. అవ్యయ పదంతో మనకి ఏ విభక్తి రావండి, ఎలా ఉందో అలాగే వాడుకుంటాం. అందుకే స్త్రీ సుప్పు అలా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. స్త్రీ సుప్ మొదలు సుప్పు ఉందో సప్తమి భక్తి ఏకవచనంలో, పక్కన అది అనే అవ్యయ పదం ఉంది. ఇప్పుడు ఈ అది అనేది సుబంతంతో కలిసిపోయింది, సమాసం అయిపోయింది. ఇదంతా ఒకే పదం కింద సమాసం చేశాం. సమాసం కృత్ తద్ధిత సమాసాశ్చ వచ్చేసి ఈ మొత్తం సమాసానికి నేను మళ్ళీ ఏం పెడతాను, ప్రాతిపదికం పేరు పెట్టేస్తాను. కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం సమాసాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఎక్కడైతే సమాసం ఉందో ఆ సమాసాంతానికి మొత్తానికి ప్రాతిపదికం పేరు పెడతా అని చెప్పి ప్రాతిపదికం పేరు పెట్టిందండి. ఏమి పెట్టింది? స్త్రీ సుప్పు అది మొత్తం ప్రాతిపదికం అయిపోయింది. ఇప్పుడు స్త్రీ సుప్పు అది అనేది ఏమైపోయింది, ప్రాతిపదికం అయిపోయింది అన్నమాట. సో మళ్ళీ ప్రాతిపదికం పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? మన అవిభావ సమాసం పేరు పెట్టుకోగానే వెంటనే ఆ సమాసానికి ఇది వచ్చేసి ప్రాతిపదికం పేరు పెట్టింది. మళ్ళీ ప్రాతిపదికం పేరు పెట్టగా ఇంకో లాభం ఏం కలిగిందంటే వెంటనే సుపోధాతు వచ్చేసి ఆ ప్రాతిపదికంలో అయిన సుప్పు ఇదంతా మొత్తం స్త్రీ సుప్పు అది మొత్తం ప్రాతిపదికం. ఆ ప్రాతిపదికంలో ఒక సుప్పు ఉంటేనా సుప్పు అంటే ఇది సప్తమి భక్తి భాషలో సుప్పు కాదండి. సు ఔ జస్ అం ఔట్ షెస్ తా భ్యాం బిస్ గే భ్యాం బిస్ 21 ప్రత్యయం ఏ ప్రత్యయం అది సుప్పే అనమాట. అట్లా ఏం వచ్చిన దానికి లుక్కు చేసే అని చెప్పింది. ప్రాతిపదిక అవయవస్య సుపహ లుక్కు భవతి. ప్రాతిపదికంలో ఉండే అవయవం, ఇప్పుడు స్త్రీ ఒక అవయవం, సుప్పు ఒక అవయవం, అది ఒక అవయవం, 3 అవయవాల పదాలు ఉన్నాయండి. అది ఏ దానికి కావాలంటే ఏం చెప్పిందంటే సుపో ధాతు ప్రాతిపదికయో ప్రాతిపదిక అవయవస్య సుపహ లుక్కు భవతి. ఆ ప్రాతిపదిక ఎటువంటి అవయవం ఉండాలి? సుప్ అనే అవయవం ఉంటే దానికి లుక్కు చేయని చెప్పింది. అందుకే ఈ మొదటి సుప్కు లుక్కు చేసుకున్నాం. ఏం చేసుకున్నాండి? లుక్కు చేసాం. అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ స్త్రీ అది మిగిలిందండి. ఓకేనా. లుక్ అంటే ఏమిటి? ప్రత్యస్య లుక్ స్లు లుపహ అంటే ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడానికి లుక్ అంటాం. అందుకే సుప్పు తీసాం. సుప్పు తీస్తే ఏమైంది? స్త్రీ అది మాత్రం మిగిలింది అన్నమాట. స్త్రీ అది. ఇప్పుడు ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అని ఒక సూత్రం వస్తుంది. ఏంటి? ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. ఇదేమంటుంటే
ప్రథమయా విభక్త్యా యద్ నిర్దిష్టం పదం తద్ ఉపసర్జన సంజ్ఞకం భవతి. ఏంటండి? ప్రథమా విభక్తితో నిర్దిష్టమైన పదం ఎక్కడైతే ఉందో సూత్ర విధాయక సమాస విధాయక సూత్రంలో ఏం చెప్పండి? ఇక్కడ సమాస విధాయక సూత్రం ఏంటి? ఇక్కడ మనకు సమాసం ఎవరు చేశారు? అవ్యయం విభక్తి ఆ సమాస విధాయక సూత్రంలో సూత్రం ఆ సమాస విధాయక సూత్రం ప్రథమ విభక్తితో నిర్దిష్టం పదం ఏంటి? ఇక్కడ ప్రథమ విభక్తి పద విభాగం చేస్తున్నారు. అందులో ప్రథమ విభక్తి ఏంటి? ఆచార్య అవ్యయం. అది ప్రథమ విభక్తి నిర్దిష్టమైన పదం అంట. కాబట్టి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అంటే ఏమంటుంది? ప్రథమా విభక్తితో సమాస విధాయక సూత్రే ప్రథమయా విభక్తియా యద్ నిర్దిష్టం పదం తద్ ఉపసర్జన సంజ్ఞకం భవతి. ఏతో ప్రథమా విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో దానికి ఉపసర్జన సంజ్ఞ భవతి అని చెప్పి పేరు పెట్టుకున్నామండి. ఓకేనా? అంటే ఇక్కడ అదికి ఇది ప్రథమ సూత్రంలో అవ్యయం అనే పదము ప్రథమ విభక్తి నిర్దిష్టమైంది. ఇది కూడా అదేంటి? ఇది అవ్యయము. కాబట్టి ఈ అదే అవ్యయ పదం సమాస విధాయక సూత్రం అంటే ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం. కాబట్టి చూడండి, ఇక్కడ అది అనే అవ్యయ పదము ఎక్కడ చూస్తున్నాం? సూత్రంలో ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏంటి? అవ్యయం. అది ప్రథమ విభక్తితో నిర్దిష్టమైంది కాబట్టి ఇక్కడ దీన్ని పోల్చుకొని చెప్పినాం అన్నమాట. కాబట్టి ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం అవ్యయం ఏంటి? ఇక్కడ అది. ప్రథమ విభక్తి నిర్దిష్టమైన అవ్యయ పదానికి ఏం పేరు పెట్టాము? ఉపసర్జన సంజ్ఞ భవతి అని చెప్పి పేరు పెట్టుకున్నామండి. ఓకేనా? సో దీనికి అదికి ఉపసర్జన సంజ్ఞ అని పేరు వచ్చిందన్నమాట. సో ఉపసర్జన సంజ్ఞ పేరు పెట్టుకొని ఎలా వచ్చింది వెంటనే? ఉపసర్జనం పూర్వం. నువ్వు ఎవరికైతే ఉపసర్జన పేరు పెట్టావో దాన్ని ముందు పెట్టుకో. ఇక్కడ అదికి ఉపసర్జన పేరు పెట్టాం కదా, అది ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు స్త్రీ పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ముందుకంటే ఆటోమేటిక్గా అది స్త్రీ అలా వస్తుందండి. ఓకేనా? అది స్త్రీ. నువ్వు ఎవరికైతే ఉపసర్జన పేరు పెట్టావో అది ముందుకు వచ్చేస్తుంది. అందుకే ముందు పెట్టుకుంటే అది స్త్రీ అయిపోయింది అన్నమాట. అది స్త్రీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా ప్రాతిపదికం కదా, ప్రాతిపదికం కాబట్టి వెంటనే మళ్ళీ ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి ప్రథమ విభక్తి ఏకవచనం మనం సు తెచ్చుకుంటాం. ఏం తీసుకుంటాం అండి? ప్రథమ విభక్తి ఏకవచనంలో సుప్రత్యయం తీసుకొస్తాం. సుప్రత్యయం తీసుకురాగానే వెంటనే సో ఏకవచనంలో అది స్త్రీ ప్రకారంగా ఈ సమస్త పదం చేత ఏకవచనం సు తెచ్చుకున్నామంట. సు రాగానే మళ్ళీ వెంటనే గో స్త్రీయో రూప సర్జనస్య అని సూత్రం వచ్చేసి ఉపసర్గ స్త్రీ ప్రత్యాంతస్య హ్రస్వో భవతి. అది స్త్రీలో స్త్రీ దీర్ఘం కదా, అది గో స్త్రీయో రూప సర్జనస్య ఉపసర్జన స్త్రీ ఉపసర్జన కదా, ఉపసర్జన పేరు పెట్టుకున్నాం కదా. అందుకే ఉపసర్జన స్త్రీ ప్రత్యాంతస్య అంటే ఉపసర్జనంతో యుక్తమైన స్త్రీ ప్రత్యాంతం ఏదైతే ఉందో అది దానికి హ్రస్వం అయిపోతుంది అని చెప్పుకున్నాం. అందుకే స్త్రీలో దీర్ఘీకారానికి హ్రస్వీకారం అయిపోతుంది. అది స్త్రీ అయిపోయింది. ఓకేనా? అది స్త్రీ అయిపోయింది. తర్వాత పక్కన సూకి హలింగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా హలింగ్యాభ్యో దీర్ఘ సు తీసి ప్రిక్తం హల్ ప్రకారంగా తో ఇక్కడ గెంత్కి అంటే గీప్ గీస్ గీనికి పక్కలో స్త్రీ ప్రత్యయం కదా, స్త్రీ ప్రత్యయం గీప్ గీస్ గీని అంతర్గతంలో ఉంది. కాబట్టి ఈ గీస్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని పక్కలో ఉండే సూకి లుక్ చేశామండి. ఏదాంతో హలింగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ గెంతా ఉత్తరస్య సుపహ అంటే సు తీసి లుక్ భవతి. అందుకే సు వచ్చిన సుక్కు లుక్ చేసామట. లుక్ చేయన అది స్త్రీ అలాగ ఉండిపోయింది. గో స్త్రీయో రూప సర్జనస్య ప్రకారంగా ఆ స్త్రీ దీర్ఘం ఉంది కదా, దానికి రశ్మి చేసుకుంటే అది స్త్రీ అలా వచ్చింది అనమాట. ఓకే, ఈ రకంగా అది స్త్రీ అనే రూపసిద్ధి మనం తయారు చేసుకున్నాం. అర్థమైందా అండి? అలాగే అది కుమారి, కుమారీషు అధికృత్య అది కుమారి. సో ఇక్కడ స్త్రీ స్థానంలో కుమారి పెట్టుకున్నాం. కుమారి సుప్పు అది మళ్ళీ అవ్యయం విభక్తితో సమాసం అవుతుంది. సమాసం చేసుకోగానే క్రిత్ సమాసాష్ట వచ్చి మొత్తానికి ప్రాతిపదికని పేరు పెడుతుంది. ప్రాతిపదికని పేరు పెట్టుకోగానే సుపో ధాతు ప్రాతిపదికయో వచ్చే సుపులుకు చేస్తుంది. అప్పుడు స్త్రీ కుమారి కుమారి అది వస్తుంది. మళ్ళీ అదికి ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా అదికి ఉపసర్జన సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాము. అది ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు అది కుమారి. ఇక్కడ కూడా సు తెచ్చుకుంటాము. దానికి సు తెచ్చుకున్న తర్వాత సుకేమో గో స్త్రీయో రూప సర్జనస్య ప్రకారం హ్రస్వం అయిపోతుంది. మరి దాని పక్కన ఉండే సు ఏదైతే ఉందో పరిసంజ్ఞాన్ని పేరు పెట్టడం కోసం వస్తుంది. అది పరిసంజ్ఞ సు రాగానే
దాని పర్సంజ వచ్చేసి సుప్తింగంతం పదం ప్రకారం పర్సంజ అని పేరు పెట్టి వెళ్ళిపోతుంది. తర్వాత దానికి ప్రయోజనం అంటూ ఏం లేదు కాబట్టి హలింగ్యాభ్యో దీర్ఘ ప్రకారంగా ఆ సూత్రం ప్రకారంగా లోపం చేసుకుంటాము. సో అప్పుడు అది కుమారి అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? సో స్త్రీషు అధికృత్య అది స్త్రీ ఎలాగనో కుమారీషు అధికృత్య అది కుమారి అని చెప్పి మనం అర్థం చేస్తాం. అంటే కుమారుల యందు స్త్రీల యందు అని అర్థం వస్తుంది సప్తమి భక్తిలో. ఓకే, ఇది విభక్తి యొక్క అర్థంలో మనం రూపసిద్ధి చూసాం. ఓకే, నెక్స్ట్ సమీపం ఏంటండి? సమీపం సమీపార్థంలో ఉదాహరణ ఏంటో చూడండి. సమీపార్థంలో కుంభస్య సమీపం ఉపకుంభం. ఏంటండి? కుంభస్య సమీపం ఉపకుంభం. కుంభస్య సమీపం ఉపకుంభం. ఇక్కడ విగ్రహవాక్యం ఎలా ఉంది చూడండి కింద ఉదాహరణలో. కుంభస్య సమీపం ఉదాహరణ ఉంది. ఇక్కడ విగ్రహవాక్యం ఎలా ఉంది? కుంభస్య షష్ఠి భక్తి ఏకవచనంలో ఉంది. ఇక సమీపం ఇది కూడా అవయపదం అనమాట. సో షష్ఠి భక్తి విడగొట్టాం కాబట్టి ఇక్కడ శ్రీసు అధికృత్య ఎలాగా మనం చెప్పుకున్నామో అలాగే ఇక్కడ కుంభస్య షష్ఠి భక్తి విడగొట్టాం కాబట్టి కుంభంగస్. షష్ఠి భక్తి ఏమొస్తుంది? గస్ ఓస్ ఆమ్. సో షష్ఠి భక్తి కుంభస్య ఏకవచనంలో ఉంది కాబట్టి మనం కూడా ఏకవచన ప్రత్యయం వస్తుంది. కుంభంగస్ సమీప అంతే. కుంభగస్ ఉప సమీప ఉప సమీప అని అర్థం చెప్పడం కోసం సంస్కృతి ఉప అనే అవ్యపదం వస్తుంది. ఏమొస్తుంది? ఉప అంటే దగ్గర అని అర్థం. సో కుంభంగస్ ఉప, కుంభంగస్ ఉప అలా వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ అవ్యయం విభక్తి సమీప అనే సూత్రం ప్రకారంగా సమీపం అనే అవ్యపదము సమర్థమైన సుబంతం ఏంటి? కుంభస్య షష్ఠి భక్తి ఉక్తమైంది కదా. సో సమర్థమైన సుబంతైన సహ సమస్యతే. తో అవిభావస్య సమాసో భవతి ప్రకారం సమాసం చేస్తాము. సమాసం చేయగానే సేమ్ ముందు చెప్పిన విధంగానే ప్రాతిపదిక సంజ్ఞ కృత్ తద్ది సమాసాశ్చ ప్రకారంగా మళ్ళీ సుపో ధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా గస్క లుక్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది? కుంభ ఉప. ఇక్కడ సేమ్ ఉపసర్జనం ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా ఇది ఉపాని అవ్యయం కాబట్టి ఇది ప్రథమా విభక్తితో నిర్దిష్టమైనదిగా సూత్ర సమాస విధాయక సూత్రంలో అవ్యం ప్రథమా విభక్తి నిర్దిష్టమైంది. ఆ అవ్యం ఇక్కడ ఉప అనేది అవ్యం కాబట్టి ఇక్కడ మనము అవ్యపదం కాబట్టి దాన్ని ఉపసర్జన సంజ్ఞని పేరు పెట్టుకున్నాము. ఉపసర్జన సంజ్ఞని పేరు పెట్టుకొని ఉపసర్జనం పూర్వం ప్రకారంగా అది ముందుకు వచ్చేస్తుంది. ఉప కుంభ, ఉప కుంభ. మళ్ళీ ఉపకుంభ మొత్తం ప్రాతిపదికం కాబట్టి కృత్ తద్ది సమాస ప్రకారం ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మళ్ళీ సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్న తర్వాత వెంటనే దానికి ససజు సోధు కరవసాని విసర్జనీయ ప్రకారంగా విసర్జన చేసుకుంటే కుంభ సు తెచ్చుకున్న తర్వాత దానికేమో అతోం ప్రకారంగా అవర్ణాంతస్య ప్రాతిపదికస్య సుస్తన అమ్ ఇతి అయం ఆదేశ భవతి. అవర్ణాంతస్య నపుంసకస్య అంగాద్ ఉత్తరస్య సుపహల్లు సుస్తన అమ్ ఇతి అయం ఆదేశ భవతి. అతోం అనే సూత్రం వచ్చేసి అవర్ణాంత నపుంసకలింగం అకారాంత శబ్దానికి పక్కలో సు వస్తేనే ఆ సుస్థానంలో అమ్ వస్తుందని చెప్పింది. సో కాబట్టి ఇది అవర్ణాంత నపుంసకలింగం కాబట్టి దాని పక్కన ఉండే సుకి ప్రథమ విభక్తి లేకొచ్చిన ప్రథమ విభక్తి ఏకొచ్చి సు తెచ్చుకున్నాం కదా, ఆ సుస్థానంలో అమ్ము చేసుకుంటాం. సో ఉపకుంభ అమ్. అమ్ము రాగానే అమి పూర్వ ప్రకారంగా పూర్వరూప ఏకాదశి చేస్తే ఉపకుంభం అలా వచ్చేస్తుంది. అలాగే కూపస్య సమీపం ఉపకూపం సేమ్ అదే విధంగా అక్కడ కుంభ ఇక్కడ కూప శబ్దం అది తేడా. ఉపకుంభం ఉపకూపం అర్థమైందండి రూపసిద్ధి. నీ యొక్క సందేహం ఉందా? ఆచార్య అతి స్త్రీ అధి కుమారిలో అవ్యయీ భావశ్చ సూత్రంతో అవ్యయ సంజ్ఞ వస్తుంది కదా ఆచార్య. ఎక్కడ? అతి స్త్రీ రూపంలో ఆచార్య. అతి స్త్రీ రూపంలో అవ్యయ సంజ్ఞ వచ్చింది ఆచార్య. అటువంటిప్పుడు అవ్య దాప్ సుపహ ప్రకారంగా ఆచార్య హ్రస్వం కూడా ఇంకొక అవ్యయీ భావశ్చ సూత్రంతో నపుంసకలింగం అవుతుంది ఆచార్య. తర్వాత హ్రస్వ నపుంసకే ప్రాతిపదిక అవుతుంది కదా ఆచార్య. ఓ అలాగా వస్తుందా? ఒకటో అధ్యాయంలో ఇచ్చారు ఆచార్య ఈ రూపసిద్ధి. ఒకటో అధ్యాయం ఇవ్వబడిందా? 1:40 అప్పుడు నపుంసకలింగం కాబట్టి అటువంటిప్పుడు అవిభావశ్చ ఒక సూత్రం ప్రకారం ఏమో అవ్య సంజ్ఞ వచ్చింది. మళ్ళీ ఇంకో సూత్రం రెండో అధ్యాయం అవిభావశ్చ ప్రకారం ఏమైపోయింది? నపుంసకలింగం అయిపోయింది. నపుంసకలింగం అయిపోయింది కాబట్టి హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య ప్రకారంగా ఓకే అండి అతి ఉత్తమం.
జీ జీ అస్తు. తో ఓకే, నేను ఉపసర్జన స్త్రీ ప్రత్యాంత అనుకుని అలా చెప్పేశాను. సో దాంతోనే మనకు అది స్త్రీలో అదే విధంగా చూసుకోవాలండి. అస్తు. ఓకే అండి. ఇంకా ఉపకుంభం ఓకే, ఉపకుంభం అర్థమైందండి. అర్థమైంది ఆచార్య. ఈ నీరజ గారు చెప్పింది వారు ఉపకూపంలో నేను గోస్త్రీ రూప కుంభ సిద్ధ చెప్తాను. వచ్చిన తర్వాత అవిభావశ్చ అని వస్తుందండి. అదే మా హ్రస్వం చేసుకున్న తర్వాత మళ్ళీ అవ్యభావశ్చ ప్రకారం అవ్యసంజ ఉంది కాబట్టి అదొక అవ్యద పక్కన ఆప్సుభ ఉండేటువంటి నుంచి లుక్ సుప్లుకి అయిపోతుంది. అవుతుందండి. సుప్లుక్ అవ్యా దాప్స్ అవ్యా తర్వాత ఉత్తర సుపహ లుక్ అయిపోతుంది. అతో అమ్ నుంచి అమ్మ వస్తుంది. ఉమ్. ఆ తర్వాత ఉపకుంభం, అదే అమి పూర్వ నుంచి ఉపకుంభం. జీ 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 అవునండి. ఇక్కడ ఇక్కడ మాత్రం చూస్తున్న అమ్మే ఇప్పుడు అవిభాష అవ్యసంజ ఉందండి. అవిభాష ప్రకారం నపుంసకలింగం అవుతుంది. నపుంసకలింగం అయింది కాబట్టి ఆ నపుంసకలింగానికి పక్కలో ఉండే అకారంత నపుంసకలింగ ఉత్తరశ చూస్తున్న అమ్మితి అయం ఆదేశం అవుతుంది. ఓకేనా? అవిభావ సమాసం కాబట్టి అవిభాష ప్రకారం నపుంసకలింగం అయిపోతుంది. ఆ నపుంసకలింగం అయిపోయిన తర్వాత అతోం వచ్చేసి అవ్యయభావ ప్రాతిపదిక నపుంసక ఉత్తరస్య అమహ స్థానే చూస్తున్న అమితి అయం ఆదేశం భవతి. ఓకే, అర్థమైందండి. అర్థమైంది ఆచార్య. ఓకే అండి. నెక్స్ట్ అండి ఉపకుంభం ఉపకూపం విషయం అదే విధంగా వస్తుంది. నెక్స్ట్ సమృద్ధి విషయంలో ఏంటండి? సమృద్ధి విషయంలో సమృద్ధి అంటే ఐశ్వర్యం. సుమగధం సుభారతం, అది కూడా మగధానం సమృద్ధి మగధానం సమృద్ధి సుమగధం. ఓకేనా? అంటే మగధ దేశం యొక్క సమృద్ధి అయితే ఉందో సుసమృద్ధి, మగధానం భవిష్యత్తు పెట్టుకోలేదు. మగధస్య సమృద్ధి అంటే మగధ దేశం యొక్క సమృద్ధి. ఏ కోసం? మగధస్య సమృద్ధి సుమగధం అలా వస్తుందన్నమాట. లేదా మగధానం సమృద్ధి అంటే మగధ దేశం యొక్క అక్కడ రాష్ట్రం యొక్క సమృద్ధి అయితే ఉందో, అంటే అక్కడ ఉండే ప్రాంత విశేషాల యొక్క నగర విశేషం యొక్క సమృద్ధి ఐశ్వర్యం అయితే ఉందో దాన్ని ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో మగధస్య సమృద్ధి సుమగధం. ఇక్కడ ఇక్కడ వచ్చింది అవే తీసుకోవాలి. సో మగధ ఆమ్ ఒక ఏకవచనం ఉంటే మగధ సు మగధాంగస్ సు అనే అవయపదం అండి. అంటే సమృద్ధి అనే అర్థాన్ని చెప్పడం కోసం ఏ అవయపదం వచ్చింది? సు అనే అవయపదం తీసుకున్నాం. అంటే సమృద్ధి ఐశ్వర్యార్థం చెప్పడం కోసం సు అనే అవయపదం ఉపయోగించబడింది. అందుకే మగధాంగస్ సు మగధాంగస్ సు అండి. ఓకేనా? సో ఈ స్థితిలో మనకు సు అనే అవ్యపదం కాబట్టి ఆ సు అనే అవ్యపదం సమర్థమైన సుబంతం మగధ శబ్దం చోది సమాసం అవుతుంది. సు అనే అవ్యపదం మగధ శబ్దంతో చెప్పారా? ఏది అవ్యయం వర్తతే అవ్యయం సమర్థమైన సుబంతంతో ఏ సుబంతంతో? మగధ అనే సుబంతంతో సమాసం అవుతుంది. ఏ సమాసం? అవ్యభావ సమాసం. సో సమాసం కాగానే ఇక్కడ మళ్ళీ వెంటనే రాత్రి సంధ్య సుపులుక్కు అంటే గసిలిపోతుంది. మగధ సు మళ్ళా ప్రథమాని విశిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా సు ముందుకు ఉపసర్జన సంధ్య ఉపసర్జనం పూర్వం ప్రకారం సు ముందుకు వస్తుంది. సు మగధ. సేమ్ ఇక్కడ కూడా అవిభావష్ట ప్రకారంగా నపుంసకలింగం కాబట్టి ఆ నపుంసకలింగానికి పక్కలో ఉండే సు ఏది తీసుకొచ్చామో సు మగధ ప్రకారంగా ప్రాథమిక సంధ్య ఉంది కాబట్టి మనం ప్రథమ విభక్తి ఏక సు తెచ్చుకుంటాము. సు వచ్చిన తర్వాత అవ్యయభావష్ట ప్రకారంగా దీనికి నపుంసకలింగం కాబట్టి ఆ నపుంసకలింగానికి పక్కలో ఉండే సు స్థానంలో అమ్మ వస్తుంది. అవి పూర్వ ప్రకారం కలిపేస్తే సుమగధం అనే రూపము మనకు సిద్ధిస్తుందండి. ఓకేనా? అలాగే సుభారతం, భారతస్య సమృద్ధి సుభారతం, భారతస్య సమృద్ధి సుభారతం. లౌకిక విగ్రహవాక్యంలో భారత సమృద్ధి అని రాస్తామండి. అలౌకిక విగ్రహవాక్యంలో భారతాంగస్సు సు అని పెట్టుకుంటామట. ఓకేనా? అలౌకిక విగ్రహం డైరెక్ట్ సు తెచ్చుకుంటాము. విగ్రహవాక్యం సమృద్ధి అని రాసుకోవచ్చు. అస్తు. ఈ రకం సుమగధం సుభారతం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మగధానం వృద్ధి, మగధ దేశం యొక్క వృద్ధి అంటే విపరీత అంటే అనైశ్వర్యం అంటే ఏదైతే విపరీతమైన స్థితి ఉందో
అంటే సమృద్ధి లేదు, దాన్ని విపరీతంగా ఉంది. ఎక్కడైతే సమృద్ధి ఎక్కడైతే లేదు, ఐశ్వర్యం ఎక్కడైతే లేదో అక్కడ మగదానం వృద్ధి అంటే సమృద్ధి ఎక్కడైతే అభావంగా ఉందో ఆ స్థితిని ఇక్కడ వృద్ధి శబ్దం చెప్పబడింది అన్నమాట. అభావం తో మగదానం వృద్ధి దుర్మగధం. ఇక్కడ వృద్ధి అంటే విపరీత స్థితిని చెప్పడం కోసం, అక్కడ సమృద్ధిని చెప్పడం కోసం సు వచ్చింది. దానికి విపరీతంగా సమృద్ధి లేదని చెప్పడం కోసం దుర్ అనే అవ్యపదాన్ని తీసుకున్నాం. అక్కడ సమృద్ధి యొక్క అర్థం చెప్పడం కోసము సు అనే అవ్యపదాన్ని తీసుకున్నాము. ఇక్కడ సమృద్ధి లేదు అని చెప్పడం కోసం, అభావం చెప్పడం కోసం దుర్ అనే అవ్యపదాన్ని తీసుకున్నాము. అందుకే ఇక్కడ మగదానం వృద్ధి దుర్మగధం, మగదాన వృద్ధి దుర్మగధం, దుర్గవధికం, దుర్గవధికం. ఈ రెండు ఉదాహరణలు ఇక్కడ చెప్పబడ్డాయండి. అంటే ఇక్కడ కూడా మగధ గస్సు వృద్ధి ఇక స్థానం ఏమొస్తుంది మనకు దుర్ అనే ఉపసర్గం పెట్టుకుంటాం. లౌకిక విగ్రహ వాక్యంలో మాత్రం మగదాన వృద్ధి అని రాస్తాము. అలౌకిక విగ్రహ వాక్యం పెట్టుకునేటప్పుడు మగధ గస్ ఇక్కడ ఆమ్ బహువచనం విడగొట్టినా కాబట్టి మగధ ఆమ్, మగధ ఆమ్ దుర్ అనే అవ్యపదం. వృద్ధి స్థానం వస్తుంది, దుర్ అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తాం. అంటే మగధ ఆమ్ దుర్. ఇక్కడ ఈ స్థితిలో దుర్ అనే అవ్యపదము మగధ అనే సమర్థవంతమైన సుబంతంతో సమాసం అవుతే అది ఒకే పదంగా మారిపోయింది. కాబట్టి సమాసం అయిపోయింది. సమాసం అంటే ఒకే పదంగా మారిపోయింది. ఒకే పదంగా మారగానే వెంటనే ఆ సమాసానికి ప్రాతిపదిక సంజ్ఞ, మళ్ళీ ప్రాతిపదిక పేరు పెట్టుకోవడం అనే సుప్లుక్ అవుతుంది. సుప్లుక్ కాగానే మళ్ళా ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా ఆ దుర్ అనే అవ్యపదానికి దుర్ అనే అవ్యపదానికి ఏం పేరు పెట్టుకుంటాం? ఉపసర్జన సంజ్ఞ పేరు పెట్టుకుంటాం. ఉపసర్జన సంజ్ఞ పేరు పెట్టుకోగానే ఉపసర్జనం పూర్వం ప్రకారం ముందుకు వచ్చేస్తుంది. అవి దుర్మగధ. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ ప్రథమ విభక్తి ఏకవచనంలో సూచించుకుంటాము. సూచించుకున్న తర్వాత అవిభావశ్చ ప్రకారంగా అవిభావ సమాసం నపుంసకలింగం అవుతుంది. ఆ నపుంసకలింగంలో ఉన్నటువంటి అకారంతా నపుంసకలింగాన్ని పక్కన ఉండే సూకి అమ్ము చేసుకుంటాము. దుర్మగధ అమ్ము. మళ్ళీ అమి పూర్వ ప్రకారంగా పూర్వపం ఏకాదేశం చేస్తున్న దుర్మగధం. అలాగే దుర్గవధికం. గవధికానాం గవధికస్య వృద్ధి లేదా గవధికానాం వృద్ధి, ఇది కూడా ప్రాంత విశేషం అన్నమాట. గవధికానాం వృద్ధి, అలాగే గవధిక ఆం సు. సేమ్ ఇదే విధంగా ఇక్కడ పేర్లు మార్చాం. మిగిలిన ప్రక్రియ అంతా కూడా గవధికంలో సు తెచ్చుకొని సుకి అతం ప్రకారంగా చూస్తున్న అమ్ము అమి పూర్వ చేసుకుంటే దుర్గవధికం అనే రూపం కూడా సిద్ధిస్తుందండి. ఓకేనా? ఈ విధంగా దుర్మగధం చెప్పాను, అలాగే దుర్గవధికం కూడా అర్థం చేసుకోవాలి. ఇదేంటి? వృద్ధి విషయంలో అంటే అభావ విషయం, సమృద్ధికి అభావ విషయంలో వృద్ధి యొక్క అర్థం చెప్పుకున్నాం. నెక్స్ట్ అర్థాభావ. అభావం అంటే అభావం చూపిస్తుంది. అక్కడ విపరీత స్థితి అంటే లేదు అని అర్థం చెప్పాము నిషిద్ధార్థంలో. ఇక్కడ అభావము, అభావ అర్థాభావ ఏంటది? మక్షికానాం అభావ నిర్మక్షికం. ఇక్కడ మక్షికలు అంటే ఈగలు లేవు. ఆ ఈగలు లేని ప్రాంత విశేషం ఏదైతే ఉందో, లేదంటే విశిష్టమైన గ్రామం ఏదైతే ఉందో, విశిష్ట స్థలం ఏదైతే ఉందో దాన్ని నిర్మక్షికం. ఇక్కడ ఒక మక్షిక అంటే ఒక ఈగ కూడా లేదు అనే అర్థంలో. అదే విధంగా విగ్రహవాక్యం వచ్చి మక్షికానాం, ఇది షష్ఠి విభక్తి బహుశ్రీ విడగొట్టున్నాను. మక్షికానం అని చెప్పి షష్ఠి విభక్తి విడగొట్టిన విగ్రహవాక్యం. అభావ. అభావ అని చెప్పడం కోసం ఏ ఉపసర్గం వచ్చింది? అభావాన్ని చెప్పడం కోసము నీరు అనే ఉపసర్గం తీసుకున్నాం. ఏం తీసుకున్నామండి? నీరు. చూడండి, ఫస్ట్ లో విభక్తి సప్తమి విభక్తి యొక్క అర్థం చెప్పడం కోసము స్త్రీషు అధికృత్య అంటే స్త్రీని అధికరించి అంటే స్త్రీని ఆదరణ చేసుకునే అర్థం చెప్పడం కోసము అక్కడ అదే అనే అవ్యపాన్ని తీసుకున్నాం. అంటే సప్తమి విభక్తి యొక్క అర్థంలో సప్తమి విభక్తి స్త్రీసు అధికృత్య అని స్త్రీ ఎందు అనే అర్థం చెప్పడం కోసము సప్తమి విభక్తిలో ప్రత్యయం తీసుకున్నామట. కానీ ఇక్కడ అర్థాభావంలో ఇక్కడ ఏం తీసుకున్నామంటే అక్కడ అదే అనే సప్తమి విభక్తి యొక్క అర్థంలో అదే అనే ఉపసర్గం తీసుకున్నాము. దగ్గర అనే సప్తమి విభక్తి యొక్క అర్థంలో అది అనే అవ్యపదాన్ని తీసుకున్నాము. అదేవిధంగా రెండో ఉదాహరణ దగ్గర అనే అర్థం చెప్పడం కోసం ఉప అనే అవ్యపదాన్ని వాడుకున్నాము. అదేవిధంగా వృద్ధి అంటే విపరీత సమృద్ధికి సమృద్ధి అర్థంలో సు అనే అవ్యపదాన్ని తీసుకున్నాము. ఆ సమృద్ధి లేదు అనే అర్థంలో నీరు అనే దుర్ అనే ఉపసర్గాన్ని తీసుకున్నాము. అలాగే ఇక్కడ మళ్ళీ అభావము అర్థం చెప్పడం కోసం అభావార్థం చెప్పడం కోసము నీరు అనే ఉపసర్గం తీసుకున్నాం. దుర్ అనేది వేరు, నీరు అనేది వేరండి. దుర్ అన్నప్పుడు
లేదు అనే అర్థంలో వస్తుంది. ఇక్కడ అభావార్థంలో చూపించాం. మక్షికానం అభావ నిరుమక్షికం. అభావము అంటే ఇక్కడ లేదు అని చెప్పడం కోసము నిరనే ఉపసర్గని ఉపయోగించబడింది. అందుకే మక్షికానం అభావ నిరుమక్షికం. మక్షికానం అభావ అనేది విగ్రహవాక్యము. దీనికి అలౌకిక విగ్రహవాక్యం వచ్చి మక్షిక ఆం నిర్. అభావార్థం చెప్పడం కోసం ఏ అవ్యపదం తీసుకున్నాము? నిర్ అనే అవ్యపదం తీసుకున్నాం. అందుకే మక్షిక ఆం నిర్. సేమ్ నిర్ అనే అవ్యపదము మక్షిక అనే సమర్థమైన సుబంతం సమాసం అవుతుంది. సమాసం కాగానే ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకోగానే సుప్లుక్ కాగానే ఏమవుతుంది? మక్షిక నిర్. నిధికి అవ్యపదం కాబట్టి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా ఉపసర్జన సంజ్ఞని పిలిపెట్టగానే ఉపసర్జనం పూర్వం ప్రకారంగా నిర్ అనే ఉపసర్గం ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు నిర్మక్షిక అయిపోయింది. ఆ నిర్మక్షిక స్థానంలో ఇక్కడ కూడా అవిభావశ్చ ప్రకారంగా అవ్యభావ సమాసం కాబట్టి ఇక్కడ అవిభావశ్చ ప్రకారంగా దీనికి అవ్య సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. అవ్య సంజ్ఞతో పాటు అవిభావశ్చ నపుంసకలింగం పేరు పెట్టుకుంటాం. నపుంసకలింగం పేరు పెట్టుకున్నాం కాబట్టి హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య ప్రకారంగా దీనికి మక్షికాలో దీర్ఘ ఉండే ఆకారం కూడా హ్రస్వం అయిపోతుంది. మక్షికాలు ఉండే దీర్ఘానికి హ్రస్వం అయిపోతుంది మక్షిక. మళ్ళీ ఇక్కడ ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి పక్కన సు వస్తుంది. ఆ సుస్థానంలో దానికేమో అవిభావశ్చ ప్రకారంగా అవిభావ సమాసం ఉంది కాబట్టి అవ్యయ దాప్ సుపహ ప్రకారంగా అవ్యానికి పక్కన ఉండే సుకి లుక్ అయిపోతుంది. ఓకేనా? లుక్ చేస్తేనా తో నిర్మక్షిక సారీ లుక్ ఏం చేస్తామని ఇక్కడ అమ్మ వచ్చింది కదా. తో నిర్మక్షిక పక్క సు ఉంది. దానికి సుస్థానంలో ఇక్కడ పైన చెప్పిన విధంగా నపుంసకలింగం పేరు పెట్టుకున్నాం కాబట్టి వెంటనే అతోం ప్రకారంగా అమ్మ వస్తుంది. అమ్మ వచ్చిన తర్వాత అవి పూర్వహ ప్రకారంగా పూర్వరూప ఏకాదశి తీసుకుంటామండి. అప్పుడు నిర్మక్షికం. ఓకేనా? తో హ్రస్వం మాత్రం ఇక్కడ హ్రస్వం నపుంసకే ప్రాతిపదికస్య ప్రకారం కూడా మనం హ్రస్వం చేసేసుకుంటాం. ఓకేనా? తో నిర్మక్షిక సుస్థానంలో నపుంసకలింగానికి పక్కలో ఉండే సుకి అమ్మ చేసుకున్నాం. అవి పూర్వహ ప్రకారంగా పూర్వరూపం ఏకాదశి తీసుకుంటే అవి పూర్వహ ప్రకారం పూర్వరూపం ఏకాదశి తీసుకుంటే నిర్మక్షికం అనే రూపం సిద్ధించింది. అలాగే నిర్మశకం. మశకానం అభావ నిర్మశకం. మశకం అనే దోమల యొక్క అభావాన్ని నిర్మశకం అంటాం. సేమ్ పైన చెప్పిన విధంగా ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. సో మశక ఆం నిర్. మళ్ళా మశక నిర్ మశక మళ్ళీ సుస్థానం అమ్ము నిర్మశకం అలా వస్తుంది. ఇక్కడ అదేవిధంగా అభావార్థంలో నిర్ అనే అవ్యపదాన్ని ఉపయోగించాము. ఇక్కడ అభావం చెప్పడం కోసం అవ్యపదాన్ని నిర్ అనే అవ్యపదాన్ని ఉపయోగించాం. అందుకే దీనికి ప్రాధాన్యత. ఇక్కడ మగధ అనే దానికి మక్షికాకి ప్రాధాన్యత కాదు, మశకానికి ప్రాధాన్యత కాదు. ఎవరికి ప్రాధాన్యత? అవ్యపదానికి. అంటే నీరు అంటే లేదు. మశక దోమల యొక్క అభావము, ఈగల యొక్క అభావము లేవు అని చెప్పడం, అభావం చెప్పడం ముఖ్య తాత్పర్యం. అంటే అవ్యపదం యొక్క అర్థం ప్రాధాన్యంగా ఉన్నమాట. దోమలు లేవు అని చెప్పడం ముఖ్యం. దోమలు అదులు ఉంటాయి, ఇక్కడ లేవని చెప్పడం ప్రాముఖ్యత అన్నమాట. అందుకే అవ్యభావ సమాసంలో అవ్యపదానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకుంటామంట. అస్తు. నెక్స్ట్ అత్యయ. అత్యయకి విషయంలో అత్య అంటే అతీతాని హిమాని నిర్హిమం. అతిక్రమించడం. చలి ఎక్కువగా అతిక్రమించిపోయింది. ఈ ఋతువులో ఎక్కువగా ఉంటుంది. నవంబర్ డిసెంబర్ ఎక్కువగా ఉంటుంది, జనవరి ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నా అలాగా. తో అత్యయ అతిక్రమించే అర్థంలో ఇక్కడ చెప్పబడింది. తో అత్యయ అంటే ఏమిటి చూడండి. ఉదాహరణ, అతీతాని హిమాని నిర్హిమం అంటే అతీతం అయిపోయాయి. హిమం అతీతం అయిపోయింది అంటే ఎక్కువగా చలి ప్రభావం వల్ల శీతత్వం అనేది ఎక్కువగా అయిపోయింది అన్నమాట. ఎక్కువగా ఉంది, అతిగా ఉంది. అలాంటి అర్థం చెప్పడం కోసం ఇక్కడ తీసుకున్నాము. అతీతాని హిమాని, అతి హిమం. ఇక్కడ అతి అనే అవ్యపదాన్ని చెప్పుకున్నామట. అతి అర్థం చెప్పడం కోసము అతి అనే అవ్యపదాన్ని ఇక్కడ తీసుకోబడింది. అతి అనే అవ్యపదాన్ని తీసుకున్నాం అనమాట. చూడండి, ఇక్కడ అంటే అతీతం అయిపోయినా అతిక్రమించడం కాకుండా అతీతం అయిపోయింది అంటే జరిగిపోయింది, గడిచిపోయింది. అతీత అంటే శీతకాలం అధిక అర్థం కాకుండా అతీతం అయిపోయింది, గడిచిపోయింది, వెళ్ళిపోయింది, శీతాకాలం వెళ్ళిపోయింది. అతీత అందుకే అతీత అని చెప్పాడు ఇక్కడ వాక్యంలో. అతీతాని హిమాని అంటే హిమ ప్రదేశంలో హిమం అంతా వెళ్ళిపోయింది అంటే
ఆ ఆ చలి కాలం అంతా వెళ్ళిపోయింది అంటే ఆ సమయం దాటిపోయింది అనే అర్థంలో. సో అతీతాని హిమాని నిర్హిమం. ఇప్పుడు హిమం అంటూ లేదు, చలి అంటూ ఏమి లేదు ఇక్కడ అనే అర్థంలో ఇక్కడ తీసుకున్నాము. సో అత్యయ అంటే అతీతం అయిపోయింది, గడిచిపోయిన అర్థంలో ఇక్కడ ఏ అవ్యపదం తీసుకున్నాము? అతి అనే అవ్యపదం తీసుకున్నాం. అతి అనే అవ్యపదం ఏ అర్థము? అతీతం అయిపోయింది, గడిచిపోయిన అర్థం చెప్పడం కోసం అతి అనే అవ్యపదం గమనించాము. అస్తు ఇక్కడ అతీతాని, అతీత జస్ హిమా జస్ అతీత హిమా తో హిమం కదా. తో అతీతాని హిమాని అని చెప్పాము. తో హిమా అనేది బహువచనం తీసుకున్నాం కాబట్టి తో అతీత హిమా జస్ మళ్ళా ఏ అభిప్రాయం తీసుకున్నాము? అతీతం అయిపోయింది అనడానికి అతి. హిమాని జస్ అతి. ఇక్కడ మళ్ళీ సమాసం చేసుకుంటాము. సమాసం చేసుకోగానే ప్రాతిపదిక సంజ్ఞ సుపులుక్కు, అప్పుడు హిమ అతి ఉంటుంది. మళ్ళీ అతికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం ప్రకారంగా ముందుకు వస్తుంది. అతి హిమ. మళ్ళా ఇది నపుంసకలింగంలో ఉంది కాబట్టి అవిభాష ప్రకారం నపుంసకలింగం అవుతుంది. తర్వాత అవిభాష ప్రకారం అవ్యసంధి కూడా అవుతుంది. కానీ ఇక్కడ మనకు అతి హిమ అనే ప్రాతిపదిక అవ్యయం వాడింది ఇక్కడ. నిర్హిమం హిమం ఉంది కదా, హిమం ఉందండి మనకు. క్షమ్యత నిర్హిమం, నీరు ఉపసర్గం తీసుకున్నాం ఇక్కడ. నిర్హిమం నీరు ముందుకు వచ్చేసింది. నిర్హిమ నిర్హిమ. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ సు తెచ్చుకుంటాము. సుకి అమ్ము తెచ్చుకుంటేనా అతోం ప్రకారంగా మళ్ళీ అమి పూర్వ ప్రకారం కలిపేసి నిర్హిమం. మొత్తానికి ఇక్కడ నీరు అనే ఉపసర్గం తీసుకుంది. అతీతమైంది, గడిచిపోయిన అర్థం చెప్పడం కోసం నీరు అనే ఉపసర్గం తీసుకుంది. ఇక్కడ అతోం ప్రకారం కాకుండా నావ్యయి భావ తతో అంత్వ పంచమ్యా అనే సూత్రంతో అమ్మ వస్తుందని ఇచ్చారు ఆచార్య. పరిశిష్టలు ఇచ్చారు ఇక్కడ కింద ఇచ్చారు ఆచార్య 257. అవునండి సార్, నాకు అదే డౌట్. నా అవిభావాత్ అత అంతు అపంచమ్యాహ అనే సూత్రం ద్వారా అమ్మ ఆదేశం అవుతుంది. అవిభావశ్చ వ్యదాప్సుభః నావ్యయీభావదతోంతో పంచమ్యాః. ఓకే అండి. నావ్యయీభావదతోంతో పంచమ్య ప్రకారంగా ఈ సూత్రం ప్రకారం విభక్తి స్థానంలో అమ్మ అయిపోయింది. అంటే ఇది 2 పనులు చేస్తుంది. విభక్తికి లుక్కు చేస్తున్నాం, ప్లస్ అమ్మ కూడా చేస్తున్నామంట. ఓకేనా? ఇక్కడ నావ్యయీభావ దతోంతో పంచమ్య ప్రకారంగా విభక్తికో అమ్మ అయిపోయింది అన్నమాట. ఆచార్య ఈ సూత్రం ఒకసారి చెప్పరా ఆచార్య? నావ్యయీభావ దతోంతో పంచమ్య 2, 4, 83. ఓకే అండి. 2, 4, 83 ఆచార్య. ఓకే చెప్తున్నా అండి. ఇది ఏమంటుందంటే నా అవ్యయ పదము అవ్యయీ భావాత్ పంచమి భక్తి. అవ్యయీ భావాత్ అండి. ముందు ఒకసారి గమనించండి. నా అవ్యయిలో నా అవ్యయ పదము అవ్యయీ భావాత్ పంచమి భక్తి ఏకవచనం. అతోం దతోంతో అనేది అతో అని అతః శబ్దం అనేది. ఇది అచహ పంచమి భక్తి ఏకవచనం. అమ్మో ప్రథమ విభక్తి ఏకవచనము. తు అవ్యయ పదం అపంచమ్యా, పంచమి కదా, అపంచమ్యా. ఓకేనా? అంటే పంచమి భక్తి ఉండకూడదు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోండి. సూత్రంలో అతః శబ్దం వచ్చింది. నావ్యయీ భావాత్ అతోం. అతః శబ్దం అంటే ఇక్కడ అకారం తీసుకున్న అకారం శబ్దం అర్థం చేసుకోవాలి. సో అతః అంటే అదంతాత్, అంటే అకారం ఎక్కడైతే అంతిమంలో ఉందో దాన్ని అదంతం అంటాం. అదంతాత్ అవ్యయీభావ సమాసాత్. అదంత అంటే అకారం. ఇప్పుడు హిమ కదా మనకు, హిమ అనేది అకారాంతము, అది అవ్యయీభావం కూడా. అదంతాత్ అవ్యయీభావాత్ సమాసాత్ ఉత్తరస్య సుపో లుక్ నాభవతి. అదంతా అవ్యయీభావ సమాసానికి పక్కన సుపు లుక్ కాదు. తస్య సుప అమ్ ఆదేశస్తు భవతి. ఎప్పుడు అపంచమ్య పంచమి భక్తి విహాయ, పంచమి భక్తిని వదిలిపెట్టి ఒక పంచమి భక్తిలో మాత్రం కాకుండా మిగిలిన అన్ని విభక్తుల్లో
ఏమవుతుంది ఈ సూత్రం ప్రకారంగా అదంతా అవిభావ సమాసాలు ఉత్తరస్య అంటే అదంతా అవిభావ సమాసానికి పక్కలో సు ఎప్పుడు వచ్చినా అక్కడ ఏమవుతుంది దాని అమ్మ ఆదేశం అవుతుంది ఈ సూత్రం ప్రకారంగా. జీ ఇప్పుడు అర్థమైందండి. ఈ కండిషన్ ఏం చెప్తుందంటే అవిభావ సమాసమై ఉండాలి. ఆ అవిభావ సమాసం అది అకారాంత శబ్దమై ఉండాలి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే అవిభావ సమాసం పెట్టుకున్నామో అది అకారాంతం ఉందో అక్కడ అకారాంతం పక్కలో ఉన్నటువంటి సూకి సుపు స్థానంలో అంటే సుస్థానంలో సుప్పులు అంటే ఏదైనా కావచ్చు ఏ విభక్తి ఉన్నది ఆ స్థానంలో అమ్మ ఆదేశం వస్తుంది. కానీ పంచమి విభక్తి విహాయ పంచమి విభక్తి వదిలిపెట్టి అదంతా అవిభావ సమాసే ఉత్తర సుప్ కా లుక్ నహీ హోతా. కానీ ఆ సుప్కి అమ్మ ఆదేశం వస్తుంది. ఓకే అండి. సో మరి సమస్త పదం చేత ఎప్పుడు సు తీసుకొస్తామో ఆ సుస్థానంలో మామూలుగా అవిభావ అవ్యాదాప్ సుపాప్రకాశం దానికి లుక్ కాకుండా ఏమైపోతుంది దాని స్థానంలో మనము అమ్ము తెచ్చుకుంటామండి. ఓకేనా. సో మనం పైన చెప్పిన దాంట్లో దీంతో వస్తుంది అనుకుంటాం. ఉపకుంభం ఉప సమీపంలో కూడా పైన కూడా అన్నిట్లోనూ అలాగే వస్తుందండి. ఉపకుంభంలో కూడా అలాగే వస్తుందండి. ఉపకుంభంలో కూడా అలాగే వస్తుంది, ఉపకూపంలో అలా వస్తుంది, అన్నిట్లో అలా వస్తుందండి. ఓకేనా. కుంభ సమీ ఉపకుంభం. ఓకేనా. దుర్మగధం దుర్గవధికం వీటన్నిట్లో అదే విధంగా తీసుకోవచ్చు అండి. ఓకేనా. ఎందుకంటే అకార శబ్దాలు అవిభావ సమాసము కాబట్టి అన్నిట్లో సు తెచ్చుకున్నాము. ఆ సుస్థానంలో ఇక్కడ అమ్మ వచ్చిన చోటలో ఇదే వస్తుందండి. ఓకేనా. సో పైన చెప్పిన విధానం ప్రకారం మనం ఏం చెప్పుకున్నాము అక్కడ సామాన్యంగా సుస్థానం డైరెక్ట్ గా అతోమ్ అని చెప్పాం. అతోమ్ కాకుండా ఇది అపవాసూత్రము, దీని ప్రకారంగా అమ్మ ఆదేశం చేసుకుంటాం. ఓకేనా. అతోమ్ అని చెప్పాం కదా, అతోమ్ ప్రకారం కాదు, ఈ సూత్రం ప్రకారంగా సుస్థానం అమ్మ వస్తుంది. అమ్మ వచ్చిన తర్వాత అమ్మి పొద అనేది సామాన్యంగా అక్కడ పొదు రూపం ఏకాదశం చేసేస్తుంది. ఓకే ఓకే అండి. అస్తు. ఇక్కడ మనకు పరిశిష్టం ఇక్కడ ఇవ్వబడ్డాయి. అస్తు. సో నావిభావ దత్తంతో పంచమ్య ఏం చేస్తుంది, అది అవిభావ సమాసం ఉండాలి. ఆ అవిభావ సమాసం అకారంతో ఉంటే దాని పక్కన ఉత్తర పదంలో ఉండేదానికి సుస్థా ఏమవుతుంది అమ్మ వస్తుంది. లుక్కు కాకుండా స్థానం వస్తుంది, అమ్మ వస్తుంది చెప్పిన. ఓకే. అస్తు అండి. ఇంకా సందేహం ఉందా? అలాగే నేహిశీతం కూడా ఆచార్య ఒకసారి ఆర్డర్ లో చెప్పరా సూత్రాలు. ఏది నిరిహిమం. ఇప్పుడు నిరిహిమంలో అతీతాని హిమాని అంటే అతీతాని హిమాని హిమా జస్ అలౌకిక విగ్రహవాక్యము హిమా జస్ లౌకిక విగ్రహం. అతీతాని హిమాని లౌకిక విగ్రహవాక్యము. దీని అలౌకిక విగ్రహవాక్య విభక్తిని నిర్ధారించుకున్నప్పుడు హిమా జస్ బహువచనంలో హిమా జస్ నిర్ ఉపసర్గం పెట్టుకుంటాం. ఇక్కడ అతీతం అంటే గడిచిపోయిన అర్థం చెప్పడం కోసము నిర్ అనే ఉపసర్గం తీసుకున్నామట. చూడండి పైన నిర్మక్షికం కూడా అభావాత్మ నిరు వచ్చింది. ఇక్కడ అతీతం గడిచిపోయిన అర్థం నిరు ఉపసర్గం తీసుకున్నామట. సందర్భాన్ని బట్టి ఉపసర్గం యొక్క అర్థాలు భిన్న చోట్ల భిన్నంగా మారిపోతాయని. బయట ఉదాహరణ నిర్మక్షికం మక్షికాన అభావ నిర్మక్షికం వచ్చింది. ఇక్కడ అదే విధంగా అతీతాని హిమాని నిర్హిమం అని చెప్పి నిర్ అనే ఉపసర్గం ఇక్కడ ఏమొచ్చింది, ఏ అర్థంలో వచ్చింది, అతీతం అంటే అతీతం అయిపోయింది. అతీతార్థంలో ఇక్కడ నిర్ అనే ఉపసర్గం తీసుకున్నాం అంటే అర్థం మారిపోయినా అంట. కాబట్టి ఉపసర్గాల యొక్క అర్థాలు సందర్భాన్ని బట్టి క్రియాపదాన్ని బట్టి మారిపోతూ ఉంటాయండి. ఓకేనా. వస్తుంది. సో ఇక్కడ హిమాని నిర్ అని చెప్పిన ఇక్కడ నిర్ అనే అవయ పదము హిమ అనే సమర్థవంతమైన సుబంతం పదం కాబట్టి దాంతో సమర్థమైన సుబంత సహా సమస్యత అని చెప్పి అవిభావ సమాసం చేసుకుంటాం. అవ్యయం విభక్తి సమీప సమృద్ధి ప్రకారంగా ఇక్కడ ఏముంది మనం ఏం రాయాలంటే ఇక్కడ ఇది ఏ అర్థంలో ఉందండి, అతీత. మనం ఎంతో రాసుతాము అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యర్థ భావాత్ భావాత్యయ అత్యార్థే సమర్థైన సుబంత అత్యార్థే అని చెప్పారు. అత్యార్థే సమర్థైన సుబంతైన సహా అవ్యస్య
అవిభావ సమాసం భవతి అంటే అవిభావ సమాసం అవుతుంది. అంటే ఇది అత్యార్థంలో అంటే అతీతార్థంలో తీసుకోవాలి. పైది అభావార్థంలో, ఇది అతీతార్థే యద్ అవ్యయం వర్తతే సమర్థేన సుబంతేన సహా సమస్యతే అవిభావశ సమాసో భవతి. అట్లా ముఖ్యంగా ఏ అర్థంలో ఉందో ఆ అర్థం సూత్రం సూత్రార్థం రాసేటప్పుడు పైన అభావార్థే సమర్థేన అభావార్థి యద్ అవ్యయం సమర్థేన సుబంతేన సహా సమస్యతే, అలాగే సమీపార్థే యద్ అవ్యయం సమర్థేన సుబంతేన సహా సమస్యతే, అలాగే అతీతార్థే యద్ అవ్యయం అతీతార్థం ఏమవుతుంది అతీతార్థ నిద అనే అవ్యయము సమర్థన సుబంతేన సహా సమస్యతే. అలా అర్థాన్ని ప్రతి అర్థంలో భిన్న భిన్నంగా ఉన్నది. ఏ అర్థంలో ఉదాహరణ చెప్పుకున్నా ఆ అర్థాన్ని రాసుకుంటూ ఇక్కడ మనం సూత్రార్థం చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ అతీతార్థే యద్ అవ్యయం అవ్యయం అంటే నిద అనే అవ్యయం సమర్థేన హిమశబ్దేన సహా సమస్యతే తత్ అవిభావశ సమాసం భవతి అని చెప్పి అట్లా రాసుకుంటాం. ఈ రకంగా సమాసం అవుతుంది. సమాసం కాగానే ఇది పద్ధతి సమాసాష్ట ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టుకోగానే సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసి ఎవరికైతే ఏ ప్రాతిపదికంలో అయితే సుప్ అనే అవయవం ఉందో దానికి లుక్ అయిపోతుంది. అప్పుడు హిమ నీద వస్తుంది. మరి నీద అనే దానికి ప్రథమ విభక్తిలో నిర్దిష్టమైపోయింది కాబట్టి సమాస విధాయక సూత్రంలో నీద అనేది ప్రథమ విభక్తిలో అంటే అవ్యయం అనే పదం ప్రథమ విభక్తి నిర్దిష్టమైంది కాబట్టి ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా నీద అనే దానికి ఉపసర్జన సంజ్ఞ, తర్వాత ఉపసర్జనం పూర్వం అనే ప్రకారంగా సూత్రం ప్రకారంగా ఎవరికైతే ఉపసర్జనం పేరు పెట్టామో అది పూర్వం భవతి అంటే ముందుకు వచ్చేస్తుంది. అందుకే అప్పుడు నిర్హిమ. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళా దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ఇటు ప్రాతిపదిక అధికారానికి తెచ్చుకుంటాము. తెచ్చుకోగానే అవిభావశ్చ ప్రకారం ఇది అవిభావ సమాసం ఉంది కాబట్టి మళ్ళా నా వ్యయి భావ దత్వంతో పంచమ్యా అనే సూత్రం ప్రకారంగా అవిభావ సమాసంలో అకారాంతం ఉంటే ఇప్పుడు హిమ అనేది మాలో అకారం ఉంది. అకారం శబ్దము అది అవిభావ సమాసం అయితేనా అటువంటి అకారాంత అవిభావ సమాసం ఈ పక్కలో తీసుకొచ్చాం కదా ఆ సూస్థానంలో అమ్మ వస్తుంది. ఆ సూస్థానంలో దీనికి అవిభావశ్చ ప్రకారం అవ్య సంజ్ఞ కూడా ఉంది. అవిభావశ్చ ప్రకారం అవ్యా దాప్ సుపహపక సుప్ లుక్ అవుతుంటే ఇది వచ్చేసి చెప్పింది చేయండి అదంతా నపుంసక ఉత్తరస్య సుపహస్థానే లుక్ నా భవతి తస్య స్థానే అమ్మ ఆదేశ భవతి అని చెప్పిందన్నమాట. లుక్ కాదు దాని పక్కలో మామూలుగా అవిభావ సమాసం అవిభావశ్చ ప్రకారం అవ్య సంజ్ఞ ఉంది. అవ్య సంజ్ఞ ఉంటే అన్ని చోట్ల అవ్యా దాప్ సుపహపకం అంటే సుప్ లుక్ కావాలి. కానీ ఇది వచ్చేసి వెంటనే సూపు లుక్ కాదని దాని స్థానం అమ్మ వస్తుందని చెప్పి అమ్మ చేసింది. అమ్మ చేయగానే అమ్మ పూర్వహ ప్రకారం కలిపేసుకుంటాము. సో పూర్వరూపం ఏకాదశం అవుతుంది. అప్పుడు నిర్హిమం అలాగే నిశీతం అని కూడా అర్థం చేసుకోవాలి. శీతాని అతితాని శీతాని అయితే నిశీతం అని చెప్పి అక్కడ అర్థం చేసుకోవాలి. శీతాని నిశీతం అని చెప్పి మనం ఇక్కడ కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ రకంగా ఇది మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసి అర్థమైందండి. అసంప్రతికి ఉదాహరణ అతి తైశ్రికం. ఇక్కడ అతి తైశ్రికం అసంప్రతి అర్థంలో ఇక్కడ అతి అనే ఉపసర్గ అవ్యపదం తీసుకున్నాం. అతి అనే అవ్యపదాన్ని తీసుకున్నాం. అతి తైశ్రికం అని చెప్పి ఒక గ్రామ విశేషం పేరు. అప్పట్లో పూర్వకాలంలో ఒక గ్రామ విశేషం పేరు అతి తైశ్రికం పేరుతో ప్రసిద్ధంగా ఉండేదండి. ఓకేనా. అంటే తైశ్రికం గ్రామ విశేషం పేరు ప్లస్ ఆ గ్రామంలో కొన్ని కప్పుకోవడానికి కొన్ని విశిష్టమైన వస్త్రాలు తయారయ్యేటువంటి అంటే ఇప్పుడు ఆ వస్త్రాన్ని కప్పుకోవడానికి టైం లేదు, దాన్ని అతి తైశ్రికం. ఇప్పుడు దానికి సమయం లేదు, అసంప్రతి ఇప్పుడు సంభవం కాదు. ఇక్కడ సంప్రతి నా యుజ్యతే అంటే ఇప్పుడు దాన్ని కప్పుకోవడానికి అంత అనుకూలంగా లేదు, అది ఇప్పుడు సాధ్యం కాదు, ఇప్పుడు సమయం కాదు అనే అర్థంలో ఇక్కడ అసంప్రతి అనే శబ్దం అర్థం ఇవ్వబడింది. అతి తైశ్రికం ఇక్కడ కూడా తైశ్రికస్య అసంప్రతి అతి తైశ్రికం. సో తైశ్రిక గస్ అసంప్రతి విగ్రహ వాక్యంలో ఆ అసంప్రతి అనే పదం చెప్పడం కోసమే అతి అనే అవ్యపదం తీసుకుంటాము. సో ఈ రకంగా తైశ్రిక అతి మళ్ళా సమాసం చేసుకుంటాము. సమాసం చేసుకున్న ప్రాతిపదిక సంజ్ఞ సుప్లుక్కు మళ్ళా
ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా అతికి ఉపసర్జన సంధ్య ఉపసర్జన ముందు తీసుకెళ్తాము. అతి తైశ్రిక వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా సు తెచ్చుకొని సుస్థాన్ని అమలు చేసుకుంటే అతి తైశ్రికమైన రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? సో పైన చెప్పిన విధంగా అంత రూపాలు అదే విధంగా ఉంటాయి. అతి తైశ్రికం. అది అసంప్రత్యయ అర్థం తీసుకోవాలి. అర్థాన్ని గమనించండి. అన్ని చోట్ల అన్నిటిలో మనకి ఏదో ఒకటి అవ్యయం వస్తుంది. ఆ అర్థం చెప్పడం కోసం ఏ అవ్యయం అయితే ఉందో ఆ అవ్యయం వేరే సుబంధం చేత ఇక్కడ తైశ్రిక అనే సుబంధం చేత సమాసం అయిపోయింది. ఓకేనా? సమాసం ఏమిటంటే సుప్లుక్ వరకు ప్రక్రియ, అది పూర్వంలోకి రావడము, ఈ ప్రక్రియ మనం అన్ని గమనిస్తున్నాం. దాని ప్రకారంగా నావ్యయి భావ దత్వంత్వ పంచమ్య ప్రకారంగా ఈ అవిభావ సమాసం కాబట్టి ఖచ్చితంగా నపుంసకలింగం అని పేరు ఉంది, దానికి అవ్యసంజం అని పేరు ఉంది. కాబట్టి దీనికి సూపు లుక్కు కాకుండా వెంటనే అమ్మ ఆదేశం చేసుకున్నాం. అంటే అవిభావశ్చ అనే అవియా దాప్ సుప అనే సూత్రానికి అపవాదం ఇది. నావ్యయి భావ దత్వంతో పంచమ్య ప్రకారంగా సుప్ లుక్ కాకుండా దానికి ఆ లుక్ కాకుండా అమ్మ ఆదేశం చేసింది అన్నమాట. దానికంటే బలమైన సూత్రం. ఓకే, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి శబ్ద ప్రాదుర్భావ. పాణిని శబ్దస్య ప్రకాశ ఇది పాణిని. పాణి శబ్దస్య ప్రకాశ ఇక్కడ సేమ్ అదే విధంగా వస్తుంది. ఇక్కడ అంటే పాణిని శబ్దస్య ప్రకాశ ఇది పాణిని. ఇక్కడ మనం కూడా ఇక్కడ పాణిని గస్ పెట్టుకునే షష్ఠి భక్తి ఏకవచనంలో ఆయన యొక్క ప్రకాశం అంటే మహర్షి పాణి యొక్క ప్రకాశం. సో పాణిని ప్రకాశ. ప్రకాశార్థం వచ్చింది మనకు. ప్రకాశార్థం చెప్పడం కోసం ఏ అవ్యపదం తీసుకున్నాము? ఇతి అనే అవ్యపదం తీసుకున్నాం. అంటే పాణిని గస్ ఇతి. పాణిని గస్ ఇతి అంటే పాణి శబ్దస్య ప్రకాశ. ఇక్కడ షష్ఠి భక్తులు అంటే పాణి యొక్క ప్రకాశం ఇలా ఉంది, ఇలాగా వ్యాపించి ఉంది. వాటి ఇక్కడ కూడా పాణి గస్ తో ప్రకాశార్థం చెప్పినప్పుడు ఏ అవ్యపదం ఉపయోగించాము? ఇతి అనే అవ్యపదం తీసుకున్నాం. ఇతి వస్తుంది. తర్వాత ఇతి అనే అవ్యపదము తో పాణి శబ్దం చేత సమర్థమైన సుబంతం చేత సమాసం అవుతుంది. సమాసంగా సుప్లుక్ అవుతుంది. తో పాణిని ఇతి వస్తుంది. ఇతి శబ్దం అది అవ్యపదం కాబట్టి దానికి ఉపసర్జన సంధ్య ఉపసర్జనం పూర్వం ప్రకారం ముందుకు వస్తుంది. ఇతి పాణిని వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఇది అకారాంత శబ్దం అవిభావ సమాసమే. అవిభావ ప్రకారం అవిభావ సమాసం ఉంది. కానీ అవిభావ సమాసం ఉన్నప్పటికీ కూడా ఇది అకారాంతం కాదు. అకారాంతం కాదు కాబట్టి నా ఈ భావ దత్వంతో పంచమ్య ప్రకారంగా ఇక్కడ సూస్థానం అమ్ము రాలేదండి. ఎందుకు? అకారాంతానికి అకారాంత అవిభావస్య అంటుంది. ఇది అవిభావ సమాసం కానీ అకారాంతం కాదు. ఏంటిది? పాణిని. ఇకారాంత శబ్దం. ఇకారాంత శబ్దం కాబట్టి నా వ్యయి భావ దత్వంతో పంచమ్య అనే సూత్రం రాలేకపోయింది. రాలేదు కాబట్టి సామాన్యంగా అవిభావశ్చ సూత్రం ప్రకారం అవ్యసంజ ఉంది కాబట్టి అవ్యా దాప్ సుపహ ప్రకారంగా ఇతి పాణిని శబ్దం చేత సు తీసుకొచ్చామో దానికి పెట్టినే అవ్యా దాప్ సుపహ ప్రకారంగా సుప్లుక్ అయిపోతుందండి. అందుకే ఇతి పాణిని అనే రూపం అలా ఉండిపోయింది. అలాగే తత్ పాణిని సేమ్ ఇది కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. తత్ను ఉపసర్గం తీసుకోవాలి. తత్ పాణి ఇతి అవ్యపదం అక్కడ తత్ అనే అవ్యపదం తీసుకోబడింది. ఓకేనా? సో ఈ రకంగా ఇతి పాణి తత్పాణి కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే పశ్చాత్ అర్థంలో రథానాం పశ్చాత్ అంటే పశ్చాత్ అంటే రథానికి వెనుక అర్థంలో. సో పశ్చాత్ అనే అర్థం చెప్పడం ఏ అవ్యపదం వచ్చింది? అను అనే అవ్యపదం తీసుకున్నాం. ఇక్కడ రథానాం ఇక్కడ షష్ఠి భక్తి విడగొట్టున్నాం. అందుకే రథ ఆం పశ్చాత్ అనే అర్థం చెప్పడం కోసం అను. ఇక్కడ సేమ్ మన ప్రకృతం ప్రకారంగా అను అనే అవ్యపదానికి రథ శబ్దం సమాసం అవుతుంది. మళ్ళీ సుప్లుక్ ప్రాతిపదిక సంధ్య సుప్లుక్ చేసుకుంటాము. మళ్ళా అను అనే దానికి ఉపసర్జన సంధ్య ముందుకు వస్తుంది. అను రథ మళ్ళీ రథ స్థానంలో మనము దానికి రథ శబ్దానికి పక్కన సు తెచ్చుకుంటాము. ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి ఇక్కడ మన రథాలో థ అనే ఆకారాంత శబ్దం కాబట్టి మళ్ళీ ఇక్కడ నా వ్యయి భావ దత్వంతో పంచమ్య ప్రకారంగా ఇక్కడ కూడా మన సుస్థానం లుక్ కాకుండా అవ్యయ దాప్ సుపహ ప్రకారంగా అమ్మ వస్తుంది. అవి పూర్వ ప్రకారంగా పూర్వపని చేసుకుంటాం. అప్పుడు ఈ రకంగా అనురథం అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? రథానాం పశ్చాత్ రథానికి పాదాతం అని చెప్పి మనం తీసుకోవాలి. జీ ఇతి పాణిని అనే దాంట్లో విగ్రహవాక్యం రెండు రకాలుగా ఉంటుంది. అది గమనించండి, నేను రాశారు కింద ఫుట్ నోట్స్ లో. समास के अपने पदों को लेकर जहां विग्रह ना हो उसे अश्वपद विग्रह कहते हैं. न स्वपद अश्वपद. स्वपद అంటే तो यहाँ अश्वपद विग्रह समास है. ఇక్కడ మనం విగ్రహవాక్యం చేయాల్సిన అవసరం. అందుకే
అంటే మనకు ఏ పదాలకైతే సూత్రం ఉండే పదాలకు మనం విగ్రహవాక్యం చేయము, అంటే అక్కడ ఉండే పదాలకు విగ్రహవాక్యం చేతనే అశ్వపద విగ్రహవాక్యం అంటాం. ఇక్కడ మనం విగ్రహవాక్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అందుకే అశ్వపద విగ్రహవాక్యం అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అంటే స్వపదాలకు అక్కడ ఉండే పదాలకు విగ్రహవాక్యం చేయలేము, అది ఇక్కడ విగ్రహవాక్యం చూపించాడు. ఊరికే ఏం చెప్పాము ఇక్కడ, ఇది పాణి శబ్ద అంటే మా శబ్ద పాణి శబ్దాన్ని డైరెక్ట్ గా విగ్రహవాక్యం విభక్తి పెట్టుకోలేదు, శబ్ద అనే పదాన్ని యాడ్ చేసుకున్న తర్వాత విభక్తి చూపించాడు. అయితే డైరెక్ట్ పాణి శబ్దాన్ని విగ్రహవాక్యం పెట్టాము ఇక్కడ. पाणी शब्द से प्रकाशः समास के अपने पदों को लेकर అంటే సమాసంలో ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాలను తీసుకొని జహా విగ్రహ నా హో ఎక్కడైతే విగ్రహం ఉండదో అంటే సమాసంలో ఏ పదాలైతే ఉన్నాయో ఆ పదాలను తీసుకొని ఏదైతే విగ్రహవాక్యం చెప్పమో వాటిని అశ్వపద విగ్రహవాక్యం అంటే అశ్వపద విగ్రహం అంటామంట. అంటే అక్కడ ఉండే పదాలతో విగ్రహవాక్యం చేయలేదు, అందుకే అశ్వపద విగ్రహ వాక్యం అంటామంట. అది కూడా తెలుసుకోవాలి కదా మనం. ఒక సమాసం ఉందంటే దానికి విగ్రహవాక్యం ఎలా వస్తుంది అనేది ముందు మనం ఆలోచిస్తాం. ఇది మనకు తర్వాత వస్తుందండి, ఇక సమాసం బట్టి ఇచ్చారు, అందుకే నేను టిప్పని కూడా నేను అంత అవసరం లేదనిపించింది. ఓకే, మీరు అడిగాడు ప్రస్తావన అతి ఉత్తమం. మనకు తర్వాత వచ్చినప్పుడు కూడా ప్రస్తావన ఎలా చేసుకుంటాము. అశ్వపదం అంటే స్వపదాలకు విగ్రహవాక్యం ఉండదు, దాన్ని అశ్వపదం అంటాం. కదా అక్కడ ఉండే సమాసం ఉండే పదాలతో మనం విగ్రహవాక్యం చేసుకుంటాం, అది స్వపద విగ్రహవాక్యం అంటాం. స్వపద విగ్రహవాక్యం ప్రకారం సమాసం చేసుకుంటాం అంట. జీ చెప్పండి. తర్వాత ప్రతి రూపసిద్ధికి మనము ప్రకృతి సూత్ర ప్రయోజనం గమనించాలి కదండి, రాయాలి కదా దాని గురించి. చెప్పుకుంటాం కదా, అన్నిట్లో సమాసం అవుతుంది ఇదే సూత్రం ప్రకారంగా. అదే మరి ఒకసారి ఇక్కడ ఇతి పాణిని అయింది, ఒకసారి ఇతి పాణిని అయింది, ఒకసారి తత్ పాణిని అయింది. అది ఇప్పటి వరకు మారలేదు కదా, అవివేలు మారలేదు, ఇక్కడ మారిపోయినాయి. తత్పాణిని ఇక్కడ అదే పుస్తకం అవే పదం మారిపోయింది, ఇక్కడ ఎందుకు మారింది? ఇక్కడే మారింది, ఇక్కడ ఒక చోట మారింది, మిగతా చోట్ల మారలేదు. అది రెండో ఉదాహరణ మారదే అంటారు. అన్ని సార్లు రెండు ఉదాహరణ ఇచ్చిన చోట ఒకే అవయ పదం ఉంది, ఇక్కడ అవయ పదం మారింది అంటున్నారు. అదే అది ఎలా గుర్తించాలి, ఇక్కడ మారుతుందని మనం ఎలా గుర్తించాలి? ఇందుకోసం ఇక్కడ పదాలకు విగ్రహవాక్యం చెప్పడం లేదా అశ్వపద విగ్రహవాక్యం చెప్పి ఇక్కడ చెప్పబడింది కాబట్టి అలా మనం తీసుకుంటామండి. ఓకేనా? ఓకే అండి. ఇక్కడ మనకు ఉపసర్గాలు మనకు ఉపసర్గాలు అవయపాలు భిన్నంగా మారిపోయాయి. ఇతి వచ్చింది, ఒక తత్పాణి ఇతి పాణిని. ఓకేనా? ఇక్కడ విశేషత కూడా ఇచ్చారు, మీకు ప్రస్తావన తెచ్చేది చెప్తున్నాను. విభాష అనే ఒక సూత్రం 2002వ అధ్యాయం 1వ పాదంలో 11వ సూత్రం వస్తుంది మనకు. అక్కడ అధికారం, ఎందుకంటే ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను అక్కడ చూడలేదు అన్నమాట. ఇక్కడ అక్కడ చెప్పుకోవచ్చు అధికార से पहले पहले तक सब सूत्र नित्य समास कहते हैं. అంటే 2వ అధ్యాయము 1వ పాదానికి 11వ సూత్రం వరకు ఏవైతే సూత్రాలు పహలే పహలే తక్ ఏ సబ్ సూత్ర నిత్య సమాస్ करते हैं, నిత్య సమాసం అవుతున్నమాట. కానీ యస్య స్వపద విగ్రహో నాస్తి స నిత్య సమాసః. ఎక్కడైతే స్వపదాలకు విగ్రహవాక్యం ఉండదో, స్వపదాలకు విగ్రహవాక్యం ఉండదో దాన్ని నిత్య సమాసం అంటాం. ఎక్కడైతే స్వపదాలకు విగ్రహవాక్యం ఉండదో ఉంటుందో, ఎక్కడ స్వపదాలకు విగ్రహవాక్యం ఉంటుందో అక్కడ స్వపద విగ్రహవాక్యం చెప్పుకోవచ్చు. ఇక్కడ యస్య స్వపద విగ్రహం నాస్తి, స్వపదాలకు అక్కడ ఉండే పదాలకు విగ్రహవాక్యం లేకుంటే నిత్య సమాసం ఉంటాము, లేకుంటే ఉంటేనా స్వపద విగ్రహవాక్యం అని చెప్పి చెప్పుకుంటామంట. లేకుంటే నిత్య సమాసం వస్తుంది, ఉంటే స్వపద విగ్రహవాక్యం కింద చెప్పుకుంటాను. తన అక్కడ ఉండే పదాలకు విగ్రహవాక్యం చెప్పుకున్నా అని చెప్పి అర్థం చేసుకోవాలి. అర్థం అది భిన్న భిన్న కూడా మారుతూ ఉంటుంది. ఇక్కడ అసలు హెడ్డింగ్ శబ్ద ప్రాదుర్భావ అని ఇచ్చాడు కదండి, అసలు దాని అర్థం చెప్పాను. శబ్ద ప్రాదుర్భావం అంటే పాణి యొక్క పేరు తీసుకొని ఆ శబ్దం యొక్క ప్రభావం చేత ఆ యొక్క కీర్తి తెలిసిపోతుందండి. పాణి అనగానే పాణి యొక్క శబ్దంలోనే ఆ పాణి యొక్క వ్యాకరణం యొక్క మహత్వం మనకు కీర్తింపబడుతున్నాడు. అది శబ్దం యొక్క ప్రభావం ప్రాదుర్భావం అటువంటిది. చాలా మంది వ్యక్తులు ఉంటారు అన్నమాట, ఆ వ్యక్తి పేరు తీసుకు పలకగానే ఆ వారి యొక్క కీర్తి, వారి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రకాశింపబడతాయన్నమాట. అది శబ్దం యొక్క ప్రాదుర్భావం. చాలా మంది పేర్లు ఉంటాయి, అందరి పేర్లు తీసుకున్న ఆ శబ్దం యొక్క ప్రభావం ఎందుకు ఉండదు? ఎక్కడైతే యోగ్యత ఉంటుందో, ఎక్కడైతే దాని యొక్క సామర్థ్యం ఉంటుందో అక్కడ శబ్దం తీసుకునే ఆటోమేటిక్ గా
వారి యొక్క ఔన్నత్యం, వారి యొక్క వైశిష్ట్యం అంతా మనకి బయటకు వస్తుందన్నమాట. అదే శబ్ద ప్రాదుర్భావం ఇక్కడ. ఇప్పుడు మనకి కాళిదాసు అలాగే శంకరాచార్య వారు వీళ్ళు ఇటువంటి శబ్దాలు కూడా ఇది వర్తిస్తుంది కదా. ఇది వర్తిస్తుంది. శంకరాచార్య ఒక మన మహాన్ ఆచార్య అని చెప్పి మనకి పెట్టి ఆటోమేటిక్ తెలిసిన లోకంలో అదే అలాంటి వాళ్ళు రాసినటువంటి ఏదైతే గుణ వైశిష్ట్యాలు ఉన్నాయో, విశిష్టత వారి పేరు చెప్పని వారికి ఒక సౌష్టం ఏర్పడుతుందో, గౌరవం ఏర్పడుతుందో అది శబ్ద ప్రాదుర్భావం. వారి యొక్క కీర్తి, వారి యొక్క మంచి పనులు, అది ఎవరైనా కావచ్చు, ఏ స్థితి ఏం కావచ్చు. ఇక్కడ మనకు వ్యాకరణ విషయం తీసుకున్న బట్టి వారి యొక్క కీర్తి ఇప్పుడే కాకుండా చాలా పూర్వకాలం నడుస్తున్నాం అంట. ఎప్పటి నుంచో ఉంటుంది. ఎప్పుడో సత్యయుగం నుంచి మొదలుకొని కలియుగం వరకు కూడా మనకి వారికి ఒక కీర్తి ఇప్పుడు తగ్గలేదు అన్నమాట. అంటే ప్రసిద్ధంగా ఉంది కాబట్టి మనం ఈ పేరు చేసుకున్నాం. అస్తు. శబ్దజాలం మహారణ్యం అని ఒక మాట రాశారండి శంకరాచార్యుల వారు. జీ అదేంటంటే అవి చదవాలి ఈ చదవాలని కొంతమంది ఆరాట పడుతుంటారు, ఆ శాస్త్రం ఈ శాస్త్రం చదవాలని. అది ఎంతవరకు వాళ్ళు చదవాలనుకునేది అది మహారణ్యం లోపలికి వెళ్ళిపోయినట్టే. వాళ్ళు మహారణ్యం వెళ్ళి అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది అనే భావంలో ఆయన రాసుకొచ్చారు ఆ మాట. అలాగే వాళ్ళు వాడినటువంటి కొన్ని పడికట్టు శబ్దాలు ఒకటి వారు సందర్భం అలాంటి చూడంగానే ఇది శంకరాచార్య వారు రాశారు, ఇది కాళిదాసు రాశారు. ఏమంటే మీరు దాన్ని అది స్తుతిలో తీసుకుపోతున్నారా నిందలో తీసుకోవడం నాకు అర్థం కాలేదు. మీరు స్తుతి అంటే అది ప్రసంగాన్ని బట్టి వారు కొన్ని చెప్పింటారు అన్నమాట. అక్కడ అరణ్యంలోకి వెళ్తున్నాం దాంట్లో రాజేమంటే తాత్పర్యం ఏంటి? మనకు దాని యొక్క రహస్యాన్ని తెలుసుకుంటూ వెళ్తే అక్కడి నుంచి వెళ్ళగలుగుతాం అట. రహస్యం తెలుసుకోకుండా ముందుకు వెళ్తున్నాం అనుకోండి, ఏది మనకు బోధపడమాట, ఎక్కడ పోతాం తెలిదామట. అంటే దాని ఔచిత్యం తెలుసుకుంటూ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ చదివేటప్పుడు ఎందుకు చెప్పానంటే దాన్ని పట్టుకుని అది శంకరాచార్యుల వారి శబ్దం అనేది, ఆయన రచన అనేది చెప్పగలుగుతారు బాగా విద్వాంసులు వాళ్ళు. ఆ పదాన్ని పట్టుకుని వాళ్ళు చెప్పగలుగుతారు ఇది శంకరాచార్య వారు, ఇది ఆయన రచనా శైలి ఈ విధంగా ఉంటుంది. ఏం చెప్పగలుగుతారండి శబ్దం గురించి? ఏం చెప్పగలుగుతారు? అది శబ్దజాలం మహారణ్యం అంటే మిగతా వాళ్ళంతా కూడా ఏంటి, మీరు రామాయణం చదవాలి, భారతం చదవాలి, భాగవతం చదవాలి, దర్శనాలు చదవాలి, వేదాలు చదవాలి, ఇవన్నీ చదవాలి అంటారు కదా. ఆయన చదివింది ఒకటే కూడా క్షుణ్ణంగా తెలుసుకుని దాన్ని ఆచరిస్తే చాలు, చదువుకుంటూ పోతే దాని వల్ల ప్రయోజనం లేదు అనే ఆ యొక్క భావంతో తాత్పర్యంతో రాశారండి ఆ మాట. ఓకే అండి, కరెక్టే. అందుకే అంటున్నా అర్థపూర్వకంగా అవగాహన పూర్వకంగా ఉండాలి. ఓకేనా? అవగాహన పూర్వకం లేకుండా అది ఎప్పుడవుతుంది, ఆచరిస్తుందని అర్థం చేసుకున్నప్పుడు దానికి ఆచరణ కూడా వస్తుంది అంట. అర్థం చేసుకోకపోతే ఏంటి పైకి రాదు. అది మామూలు మాట కాదు కదా. శబ్దజాలం మహారణ్యం అనేది రాయాలంటే మామూలు వాళ్ళు రాయలేరు కదా ఆ మాట. అవునండి. కాబట్టి మామూలు అరణ్యం కూడా కాదు, ఆయన మహారణ్యంలోకి వెళ్ళిపోతున్నారు మీరు. కాబట్టి అలాగే పాణిని సూత్రం, ఏ సూత్రం పట్టుకున్నా ఇది మహారణ్యం. మనం కూడా ఈ అరణ్యంలోకి ప్రవేశించాలంటే మనం అవగాహన పూర్వకంగా రాష్ట్రానికి డైరెక్ట్ పట్టుకు వెళ్తే మనం బయటికి రాగలుగుతాం. లేదంటే ఎక్కడ వెళ్తామో తెలియదు, ఈ విసుగు వచ్చేసి వాళ్ళు చెప్తే మనం అక్కడెక్కడే వదిలేస్తాం. కాబట్టి ఆ అరణ్యంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి మీరు కూడా ఆ రకంగా ప్రయత్నం చేయండి. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకుని వెళ్ళాలి, ముందుకి అర్థం చేసుకుని వెళ్ళాలి. మీరంతా ఒక ధన్యవాదాలు. 1 year నుంచి చదువుతున్నారు, ప్రబుద్ధి చేయాలని చెప్పి నేను వెళ్తూ ఉంటాను. మీరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఎక్కడ అర్థం కాకపోయినా, మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఈ అరణ్యం నుంచి మీరు తప్పిపోకుండా ఒక లైన్ లో ఉండాలి అంటే మీరు మధ్యలో కూడా దీని మార్గాన్ని పట్టుకుంటూ ఉండండి. ఓకేనా? అర్థం కాకపోతే ఓకేనా? అస్తు అండి. ఈ రకంగా మనము పాణి శబ్దానికి ఒక ప్రసిద్ధి అనేది మనకు ఎక్కువగా ప్రాచీన కాలం నుంచి పరంపర ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఈ రకంగా తీసుకోవాలి. అతి ప్రసిద్ధత అనేది మనకు లోకంలో ఒక విషయం కాదు, దాని యొక్క ఋషిత్వానికి ఒక ఔన్నత్యం ఉంటుందన్నమాట. మీరు సామాన్య వ్యక్తిని తీసుకోమంటే, లౌకిక వ్యక్తిని తీసుకోమంటే ఋషిత్వం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. నిజంగా ఇప్పుడు ఉండే విద్వాంసు కూడా వాళ్ళు ఉంటేనా, నేను వారి చరణధులకు సమానం కాదు. కపిల మహర్షి, పాణి మహర్షి వీళ్ళంతా ఉంటేనా వాళ్ళు యొక్క ఏ స్థితిని అయితే పొందారు, ఏ యోగ్యతని పొందదో వాళ్ళు ఉంటే వాళ్ళకి
సమానంగా మేము కొంచెం తెలుసుకోలేదు, వాళ్ళని తెలుసుకునేందుకు మేము చాలా తక్కువ తెలుసుకున్నాం అని చెప్పేవాళ్ళం. కానీ వారు కూడా వాళ్ళని ఋషికి ఒక ప్రాధాన్యత ఉంది కాబట్టి, వాళ్ళకి విశిష్టమైన గౌరవం ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఆరాధించేవారు, గౌరవించేవాళ్ళు. అందుకని మనం ప్రామాణికంగా ఉంటాయి. దీంట్లో ఋషి చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా కావాలంటే ఒక చూసుకొని మత భేదం అంటూ లేదు. ఈ విద్వాంసుల్లో పండితులు చెప్పిన మత భేదాలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. కానీ ఒక ఋషి చెప్పిన దాంట్లో ఇంతవరకు ఏదైనా తీసుకోండి, ఋషి అని పేరు వచ్చిన తర్వాత ఆ ఋషిలో ఈ వాక్యంలో ఈ కొటేషన్లు వాద వివాదం అని చెప్పి ఇక్కడ ఇంతవరకు ఒకటైనా ఆద్యోపాంతం నుంచి ఇంతవరకు ఒకటైనా ఒక వివాదాస్పదం చెప్పండి, ఎక్కడ లేదన్నమాట. కానీ ఋషికి విద్వాంసుడికి వాళ్ళకి తేడా ఏంటంటే, మనము ఆ ఋషిత్వాన్ని పొందనంత వరకు మనకు దురదృష్టి ఉండదు. దురదృష్టి లేనప్పుడు అక్కడ వాద వివాదానికి లోన్ అవుతాం అన్నమాట. అందుకే ఋషి వాక్యాలు ఎటువంటి సిద్ధాంతం తీసుకున్నా కూడా, వాళ్ళు ఇప్పుడు వ్యాకరణ విషయం తీసుకోండి, వాళ్ళ ముందే ఎటువంటి దూరదృష్టితో ఒకవేళ దీనికి సమాధానం ఇక్కడ చెప్పకపోతే ఎటువంటి అనుమానం వస్తే, ఎటువంటి ప్రకల్ప అంటే అనుమానాన్ని కూడా తావు ఇవ్వదన్నమాట. ఋషికి ఒక భాష ఎలా ఉంటుందంటే అనుమానం కూడా తావు ఉండకూడదు. కానీ విద్వాంసులు ఏముంటుంది, తాత్కాలిక ప్రయోజనం, దూరదృష్టి ఉండకుండా అంటే ఆ సూక్ష్మబుద్ధి ఋషిత్వం రాలేదు కాబట్టి వాళ్ళు తాత్కాలిక ఉపశమనం కోసం వాళ్ళు మందు ఇస్తారన్నమాట. అదేమవుతుంది, వాద వివాదం దారితీస్తుంది. కానీ ఋషి యొక్క భాష అలా ఉండదు అన్నమాట. అనుమానం కూడా తావు ఉండకూడదు అంట. అంటే తీనం కాలంలో భవిష్యత్తు కాలంలో రాబోయే భూతకాలం ఎలా రాలేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు కాలంలో ఎవరు కూడా ఏ వ్యక్తి ఉత్పన్నమైన కూడా దాన్ని వాదించే విధంగా ఉండకూడదు. దాన్ని ఎవరైనా ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిందే. అది విద్వాంసుడికి బ్రాహ్మణుడికి మహాన్ పండితుడికైనా ఎవరైనా కూడా విద్వాంసుడికైనా ఋషికి వాదికి తేడంటే ఇదే అనమాట. కానీ వస్తుందంటే మన ఆ స్థితిని పొందలేదు చేసుకోవాలి. ఒక విషయంలో అది తేడా ఉంది అంటే ఇంకా దురదృష్టి ప్రకారం ఆలోచిస్తున్నా మతభేదానికి అవకాశం ఇస్తున్నాం అన్నమాట. అంటే ఎక్కడో యథార్థం కోల్పోతున్నాం, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఋషిత గ్రంథాలు ఏవైతే ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్తుండాలి. అది ఒక విషయాన్ని గమని ముఖ్యంగా ఏంటంటే అన్ని సిద్ధాంత ఎందుకంటే ఉన్నాయో మన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోకుండా చదివితే ఒకే విషయం, ఒకే దృష్టికోణం, మన దృష్టికోణం అంతా అల్పబుద్ధి ఉంది, ఇప్పుడు అంత కొత్త బుద్ధి లేదన్నమాట. ఒకే దృష్టికోణం ఇది కరెక్ట్, ఒకే దృష్టి కరెక్ట్ అనుకుంటాం. అన్ని శాస్త్రం చదువుకోకుండా మన సామాన్య దాన్ని ఎవరు ఖండించడం లేదు. కానీ అలా కాకుండా సైద్ధాంతికంగా ఆలోచిస్తున్నామంటే ఆ విషయ ప్రస్థానం అయితే పూర్తిగా తెలుస్తుందండి, అవగాహన వచ్చేస్తున్నామండి. ఫస్ట్ ఏదో విషయం చెప్పబోయాను, అది ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వస్తుంది కదండి. ఓకే అండి, ఈ రకంగా మనకు ఏమి వినపట్టలేదు మహోదయ. అది శ్రూయతేవా? వినిపిస్తుంది ఆచార్య. ఓకే అండి, అస్తు. ఇది ఇంతదిగా చూద్దామని, నెక్స్ట్ రేపు చూద్దాం. ఉదాహరణ ఇంకా కొన్ని ఉన్నాయి. అస్తు. ఇక్కడ మనకు రూపసిద్ధుల్లో అంతా ఒకే విధంగా ఉన్నాయి. ఏ అర్థంలో వస్తుంది, ఏ అర్థం చెప్పడం, ఏ అవయవాలను ఉపయోగించాం, అది ముఖ్యంగా గమనిస్తున్నాము.
సో సమాసం అయిపోయిన తర్వాత ప్రక్రియ ఏదంటే అంతా ఒకే విధంగా ఉంటుంది, ఏం కొత్త మార్పులు రావడం లేదు. ఓకేనా? సో ఎక్కడైతే వచ్చే అవి కేవలం విభక్తి లోపంలో ఉన్నాయి కాబట్టి అదొకటి మనం గమనించాలి. సో ముఖ్యంగా అర్థం అనేది ఇక్కడ అవ్యయం యొక్క అర్థం ఎన్ని రకాలుగా మారుతుంది, ఒకే అవయవ ఎన్ని రకాలుగా ఏ అర్థాలు వస్తుంది అది గమనిస్తూ ఉండండి. అస్తు. నిన్న ఉదాహరణ రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్కారः మహోదయ. जी नमस्ते. నమస్కారం ఆచార్య. ధన్యవాదాలు ఆచార్య.